దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామములో మరొకసారి ఇటు రీతిగా ఈ యొక్క సాయంకాల సమయం నందు బైబిల్ స్టడీ సమయానికి మరి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క బైబిల్ స్టడీని, ఈ ప్రార్థన సమయాన్ని మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచినట్లయితే ఆ ప్రభు యొక్క సహాయమును కోరుకొనొచ్చు. దేవుని యొక్క ప్రసన్నతను మన తోడుగా మన మధ్య ఉంచి తను నడిపించేలాగా ఆయనకు దీవెన కోరుచు అని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్క అడ్డంకులను, ఆటంకములను ప్రభు తొలగించినట్లుగా, తన హస్తమును తోడుగా ఉంచినట్లుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రములు దేవా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహాపరిశుద్ధుడా, కనికర సంపన్నుడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. గనుడవు నీవు మా యేసయ్య. నీ మహాకృపతోటి మా జీవితాలని ప్రభా కాచి కాపాడిన వాడవు నీవు యేసయ్య. మరి యొక్క మా దినమంతయు తండ్రి నీ రెక్కల చాన భద్రపరిచి తనను దయచేసిన మరి క్షేమముకే నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం నందు మరి ప్రభా తండ్రి ఈ యొక్క వాక్య ప్రభాతాన్ని ధ్యానము, ప్రభాతాన్ని పఠనము నిమిత్తము తండ్రి మరి నీవే నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి సహాయం ఇచ్చేయమని, దీవెనకరముగా ప్రభా తండ్రి ఈ ప్రేయర్ సర్వీస్ అంతటిని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తను బ్లెస్ చేయండి, మా మధ్య నీ హస్తాన్ని ఉంచండి. తర్వాతని ఏకీభవిస్తూ పాల్గొని ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహములో కూడా నీ సన్నిధిని ఉంచి వారికి కూడా ప్రభా తండ్రి ఏ విధమైన ఇతర డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా తండ్రి మరి ప్రభా తండ్రి ప్రేయర్ఫుల్ గా ప్రతి ఒక్కరు పాల్గొనొచ్చు. తండ్రి నీ యొక్క కృపను పొందుకునే భాగ్యమును దయచేసి నీవే తండ్రి టైం అంతా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రములండి. హల్లెలూయా. మనం ఒక పాట పాడుకొని మనం ముందుకు వెళ్దాము. తర్వాత నెక్స్ట్ సుందర్గా సెకండ్ సాంగ్ పాడండి. ఓకే, 22వ పాట పాడుకుందాము. ఇన్ కేస్ ఇష్యూ సాల్వ్ అయితే అప్డేట్ చేయండి. 22వ పాట మొదటిగా స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్య, ఆరాధనకు యోగ్యుడు నీవు మా యేసయ్య, హల్లెలూయా, హల్లెలూయా. మరి పాట పాడుచు మన ప్రభుని మహిమపరుచుకుందాము. స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్య, ఆరాధనకు యోగ్యుడు నీవు మా యేసయ్య. స్తోత్రములు, స్తోత్రములు. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్య, ఆరాధనకు యోగ్యుడ నీవు మా యేసయ్య. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్య, ఆరాధనకు యోగ్యుడ నీవు మా యేసయ్య. ఆరాధన, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్య, ఆరాధనకు యోగ్యుడ నీవు మా యేసయ్య. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్య, ఆరాధనకు యోగ్యుడ నీవు మా యేసయ్య. నన్ను ప్రేమించవు, నన్ను పోషించవు, నన్ను పాలించు వాడవు నీవయ్యా. నాకు జీవమిచ్చావు, జీవింపచేసావు, నీ పాత్రగా ఎన్నుకొన్నావు. నన్ను ప్రేమించావు, నన్ను పోషించావు, నన్ను పాలించు వాడవు నీవయ్యా. నాకు జీవమిచ్చావు, జీవింపచేసావు, నీ పాత్రగా ఎన్నుకొన్నావు. నిన్న నేడు మారని వాడవు నీవేనయ్యా, నిత్యం మాలో ఉన్నవాడవు నీవేనయ్యా. నిన్న నేడు మారని వాడవు నీవేనయ్యా, నిత్యం మాలో ఉన్నవాడవు నీవేనయ్యా.
ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడ నీవు మా యేసయ్యా. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడ నీవు మా యేసయ్యా. నాకై ప్రాణమిచ్చావు, నన్ను చేరదీశావు, నీ బిడ్డగా చేర్చుకున్నావు. నన్ను కనికరించావు, నాపై కరుణ చూపావు, నా కన్నీరు తోడిచావు. నాకై ప్రాణమిచ్చావు, నన్ను చేరదీశావు, నీ బిడ్డగా చేర్చుకున్నావు. నన్ను కనికరించావు, నాపై కరుణ చూపావు, నా కన్నీరు తోడిచావు. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేనయ్యా. నా జీవితాంతము నీదు సేవ చేతునేసయ్యా. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేనయ్యా. నా జీవితాంతము నీదు సేవను చేసేదనేసయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడ నీవు మా యేసయ్యా. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడ నీవు మా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మరొక పాట పాడుకుందాము, సుందరిగా నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రదర్, నా వాయిస్ వినపడుతుంది? దేవుని నామముకే వందనాలు చెల్లును గాక. ఈ సమయంలో, ఈ సాయంకాల సమయంలో 120 సాంగ్ నెంబర్ 120, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును, కృపాసత్య దయాసత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవా వందనమయ్య అనే పాటతో మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం, చక్కగా చప్పట్లు కొడుతూ. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్నా కోరదగినది,
రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గమైన నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్యదయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్నది సువందనమయ్యా. కృపా సత్యదయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్నదే సువందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. బ్రదర్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థన చేసుకొని మనము బైబిల్ స్టడీ మరి వాక్య ధ్యానమును ప్రారంభించుకుందాము. తలలు వంచుదాము. పరిశుద్ధుడా మరి ప్రభా తండ్రి, నీ వాక్యము ప్రభా, అవును ప్రభా తండ్రి పాడినట్లుగా మా యొక్క మార్గములకు మా దీపముగా తండ్రి మమ్మల్ని బ్రతికించినదిగా, మా బాధలలో నెమ్మదినిచ్చేదిగా ఉన్నది. ప్రభా తండ్రి కీర్తనకారుడు రాసిన మరి మాటలను పాటలో మరి పాడుచు, అవును ప్రభా తండ్రి మా చీకటి గల ఊబిలో ప్రభా తండ్రి ఉన్న సమయంలో లేవనెత్తినది నీ వాక్యము. మా మార్గములకు ప్రభా తండ్రి త్రోవ చూపినది నీ వాక్యము. దీపము వలె వెలుగు వలె దేవా శ్రేష్టమైన వాక్యమును ప్రభా తండ్రి ఇటు రీతిగా తండ్రి మరి ప్రతి ఒక్క ప్రార్థన కూడికలలో తండ్రి ప్రతిరోజు ఇటువంటి ప్రవర్తన రీతిగా ధ్యానం చేస్తూ ఉంటుండగా మరి ఈ దినాన కూడా ప్రభా తండ్రి మరి అంశముతో ప్రభా తండ్రి మరి ధ్యానం చేయటకు సిద్ధపడుతూ తండ్రి మేమందరం ఏకీభవించి ఉంటుండగా తండ్రి మరి మాట్లాడము ప్రభా తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచము, దీవెనకరంగా సమయం నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రములు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. స్తోత్రం. హల్లెలూయా. ఓకే, స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవుని మాటలు ధ్యానం చేసుకుందాము. మరి ఈరోజు మరి యొక్క అంశముతోటి మరి ప్రతి వారము కూడా ఆయా అంశముల వారిగా ధ్యానం చేస్తూ ఉన్నాము. సో మరి యొక్క మనకి అనుదిన జీవితంలో మన ప్రాక్టికల్ టాపిక్స్ తోటి మనము ఎవ్రీడే లైఫ్ లో మరి ఫేస్ చేసినటువంటి కొన్ని విషయాలు, కొన్ని అంశములు, అది వ్యక్తిగతంగా, పర్సనల్ గా, సమాజముగా, లేకపోతే ఎవరికి తెలియనటువంటి రీతిగా మానసికంగా
సో ఈ రీతిగా ఉన్నటువంటి మరి అంశముల వారిగా మరి ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఈ రోజు కూడా మరి అంశంతోటి మనందరికి తెలిసినటువంటి ఆ టాపికే, అది దానిని మరొకసారి మరి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే దానికి ముందుగా ఆ అంశం ఏంటి అనేది నేను చెప్పడానికంటే ముందుగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ నుంచి ఆ టాపిక్ ఏంటో మరి మీరు చెప్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో టాపిక్ అట్లీస్ట్ నేను కొంచెం వింటున్నా, కానీ ఒకవేళ తెలిసిన వారైతే బైబిల్ క్విజ్ కాదండి. సో నథింగ్ టు వరీ. ఓకే, ఇది కాదు, ఇది వర్డ్ ఆఫ్ జస్ట్ మనకి ఇక్కడే ఉంది కదండి దేవుని వాక్యం అని. సో దట్ ఈస్ నాట్ ది బట్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమే. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ఏ అంశం అయి ఉండవచ్చు? మీరు చెప్పవచ్చు, అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చు, ఒకరిద్దరు పర్లేదు, ఒకవేళ తెలిసిన వారైతే. మనకున్న సమస్యలకి, ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం బైబిల్లోనే ఉంటది అన్నది. ఓకే, దేర్ ఇస్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ ద బైబిల్. ఇంకోటి ఏదో చెప్పారు, ప్రశ్నలు అని చెప్పారు. ఎందుకంటే అన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటే మరి అంత డైరెక్ట్ గా ఉంటే నేను అక్కడ రాసేసి పెట్టేసేవాడిని ఇంకా. ఓకే, ఎస్, మీరు చెప్పిన ఆ మాటలే మనం ఈరోజు చూడబోయే మాటలో ఉంటాయి కొన్ని విషయాలు. సరే, ఇంకొక క్లూ, మళ్ళీ క్వశ్చన్ మార్కే ఉంది అనుకోవద్దు. అంటే మీరు చెప్పిన మాటలు కరెక్టే, సో వాటిని చూస్తాము, బట్ ఎగ్జాక్ట్ గా టాపిక్ ఏంటి అనేది ఇటువంటి ఎమోజీస్ మనం ఎప్పుడు పెడతాము? బ్రదర్, ఆలోచన. ఓకే, ఆలోచన. ఓకే, కన్ఫ్యూజన్ పాస్టర్. ఇంకో క్లూ, సందేహపడు. ఎవరు చెప్పారు? ఆశాభూపతి. ప్రైజ్ లార్డ్. ఒకసారి చప్పలు కొడతాం బ్రదర్ కి. గుడ్, థ్యాంక్ యూ. సో మీరు చెప్పినవన్నీ కూడా దీనికి రిలేటెడే. అది కన్ఫ్యూజన్ అయి ఉండవచ్చు, ప్రశ్నలు, సమాధానములు, సందేహము, డౌట్. సో దిస్ విల్ బి టుడేస్ టాపిక్. అంటే మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు ఎవరు చెప్తున్నారు వెంటనే ఇక్కడ తెలుస్తుంది కాబట్టి, బట్ ఆన్ చేసుకుని అడగాల్సిందే ఎవరు చెప్పారని తప్పకుండా. బట్ థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మరి ఎవరెవరైతే అటెంప్ట్ చేశారో. సో టుడే బైబిల్ స్టడీ విల్ బి ఆన్ ది టాపిక్ డౌట్, సందేహము. డౌట్ అంటే అనుమానము అని చెప్పొచ్చు, లేకపోతే అనుమానము అని చెప్పడం కంటే బెటర్ వర్డ్ సందేహము. అనుమానించుట జనరల్ గా మనము వాడుతూ ఉంటాము. అది ఒక రకంగా లౌకికంగా కూడా ఒక ఏదో పలకకూడని మాట, లేకపోతే ఉండకూడని లక్షణము, అంటే ఒక వ్యక్తిని అనుమానిస్తున్నాము, అటువంటి అర్థాలతో కూడినటువంటి రీతి కనబడుతుంటుంది. సందేహించుట కూడా అటువంటి అర్థం వచ్చినప్పుడు కూడా బెటర్ వర్డ్ దెన్ అనుమానము. సో ఈ సందేహము, అనుమానము, డౌట్. సో ఈ అంశం మీద మనం ఈరోజు మనం చూడబోతున్నాము. మనం చూడబోయేటువంటి విషయాలు మరి ఏమేమి ఉంటున్నాయి అంటే, మొదటిగా యథావిధంగా ప్రారంభంలో కొంత దాని గురించి పరిచయం, ఉపోద్ఘాతం మనం చూస్తాము. ఆ తర్వాత మరి ప్రారంభంలోనే చెప్పని ఆశపడుతున్నాను, హూ ఎవర్ డౌటెడ్ ఇన్ ద బైబిల్. సో బైబిల్లో సందేహపడినటువంటి వారు మరి అనేకులు ఉండవచ్చు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ బైబిల్ స్టడీలో సో ప్రాముఖ్యంగా కొంతమందిని, సో మెజారిటీగా తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను. సో ప్రాముఖ్యంగా మరి కొంతమంది ఎవరెవరు సందేహపడ్డారు ఇన్ బైబిల్, ప్రత్యేకంగా రెండవ భాగంలో ఎందుకు సందేహపడ్డారు, వాట్ ఆర్ ద రీజన్స్, అసలు వారు సందేహపడటానికి కారణములు ఏంటి, అంటే అసలు ఎందుకు వచ్చింది డౌట్స్, అంటే ఆ సందేహము లేకపోతే అనుమానము, ఆ కారణములు ఏమై ఉండవచ్చు. అది కూడా ఈ మొదటి మాటకి, అంటే ఎవరు సందేహపడ్డ వారి నుంచే మనము ఈ సెకండ్ పార్ట్ లో మనం వెళ్తూ ఉంటాం. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డౌటింగ్, వై డౌట్, ఎందుకు సందేహపడ్డారు, ఎందుకు సందేహపడతాము మనము కూడా. మూడవ భాగంలో హౌ టు ఓవర్కమ్ డౌట్ఫుల్నెస్, ఈ సందేహం నుంచి మనం ఓవర్కమ్ చేయాలంటే, అసలు ఈ అనుమానములు లేకుండా మనం ఉండాలంటే
అనుమానం లేకుండా ఉండాలంటే అప్పుడే ఎవరు మెసేజ్ చేస్తున్నారు, థామస్ డౌటెడ్. ఓకే, హూ డౌటెడ్ అంటే మీరు ఆన్సర్ చేస్తున్నారేమో, బట్ దీస్ థింగ్స్ ఆర్ అవర్ టాపిక్స్. మనం ధ్యానం చేసే మాటలు. ఎస్, థామస్ డౌటెడ్. థామస్ కూడా మన సబ్జెక్ట్ లో ఒక వ్యక్తి, ఒక పార్ట్ గా ఉంటాడు. నేను ఇప్పుడు ప్రశ్న అడగట్లేదు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనం ఏమి ధ్యానం చేయబోతున్నామో ఆ మొదటి ఒక అవుట్లైన్ మీకు ముందుగానే చూపిస్తున్నాను. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ, మీకు అర్థం అవుతుంది స్పష్టంగానే. సో హూ డౌటెడ్ అండ్ వై డౌటెడ్, రీజన్స్ ఫర్ డౌటింగ్, ఎందుకు వారు అనుమానపడ్డారు, ఎందుకు సందేహించారు, అండ్ హౌ టు ఓవర్కమ్. ఎందుకంటే సందేహం, అనుమానం అనేది ఈరోజు మన జీవితాల్లో కూడా ఉన్నది. ఓకే, లెటస్ ఆ మాట ఉపకం చూస్తాం. హౌ టు ఓవర్కమ్ డౌట్ఫుల్నెస్ మూడవదిగా. ఆ తర్వాత మనం ఆఖరిగా మనం ముగించుకొని అన్వయంతోటి మనం ముగించుకుంటాం. సో దిస్ విల్ బి అవర్ స్టడీ ఫర్ దిస్ వెనస్డే బైబిల్ స్టడీ మిడ్ వీక్ సర్వీస్. సో సందేహము అనేది మనం అందరం కూడా కలిగినటువంటి ఒక లక్షణమే. సందేహించుట, అనుమానించుట. సో ఇందాక చెప్పినట్లుగా అనుమానించుట అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఒక వ్యక్తిని అనుమానించుట అని అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా గురించి చూస్తే, ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు చర్చ్ ప్రాజెక్ట్ గురించి ప్రేయర్ చేస్తున్నా, లేకపోతే నా ఆరోగ్యం గురించి నేను ప్రేయర్ చేస్తున్నాను. అయితే ఇది అవుతుందా అవ్వదా అంటే ఒక క్వశ్చన్ మార్క్, ఒక సందేహం, ఒక డౌట్. అంటే ఎలా జరుగుతుంది, సాధ్యం అవుతుందా, ఒక డౌట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అదే రకంగా మన జీవితాల్లో కూడా మనకి చాలా విషయాల్లో సందేహం ఉంది. ఈరోజు జరుగుతాయా, జరగవా? గమనించండి, సందేహం అంటే అపనమ్మకం కాదండి, బట్ కొంచెం దానికి రిలేటెడ్ గానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనము అన్బిలీఫ్ అని పిలుస్తూ ఉంటాము, లేకపోతే అన్బిలీఫ్ నే డౌట్ అంటాము. డౌట్ నే ఈ మీనింగ్స్ తోటి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ డౌట్ అండ్ అన్బిలీఫ్, దిస్ టూ డిఫరెంట్ వర్డ్స్. అన్బిలీఫ్ అంటే అసలు నమ్మకం, జరగదు, నేను నమ్మను, అంతే. సో అన్బిలీవర్, ఒక అవిశ్వాసి మాత్రమే అపనమ్మకాన్ని కలిగి ఉంటాడు. అంటే నమ్మడు, అది జరుగుతుంది అనే ఆలోచన కూడా తన మనసులో ఉండదు. సో అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అంతే. అసలు ఈ ఉన్న పరిస్థితిని బట్టి జరగదు. కానీ సందేహించేవాడైతే రెండు ఉంటాయి తన మనసులో, జరగవచ్చు, జరగకపోవచ్చు, జరుగుతుందా, జరగదా. సో ఇటువంటి రకంగా, సో అందుకనే ఒక వ్యక్తిని చెప్తూ వచ్చారంటే, చాలాసార్లు నాకు ఒక డౌట్ వస్తూ ఉండేది. ఎప్పుడంటే బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు, రక్షణ నిజంగా నేను పొందుకున్నానా, ఐఎమ్ ఐ ట్రూలీ సేవ్డ్. చాలా పర్యాయం కూడా నేను నిజంగా రక్షింపబడ్డానా అనే క్వశ్చన్ బహుశా ఆ సమయాల్లో కూడా మరి అనేకులు, లేకపోతే మీకు కూడా కలిగి ఉండవచ్చు. ఎప్పుడంటే కొన్నిసార్లు తప్పిపోతున్నప్పుడు, లేకపోతే కొన్నిసార్లు దేవుని వాక్యం వింటున్నప్పుడు, అలా నేను జీవించట్లేదే, నేను నిజంగా రక్షింపబడ్డానా, రక్షింపబడితే బట్ ఇలా ఎందుకు చేస్తున్నాను, అసలు ఎందుకు ఎన్నో బోధలు వింటున్నాను కదా, బట్ నా లైఫ్ అలా ఎందుకు లేదు, ఐ ట్రూలీ సేవ్డ్ అనే ప్రశ్న, డౌట్ కాదు, ఒక ప్రశ్న చాలాసార్లు ఉండేది. అయితే ఇదే ప్రశ్నను ఒకసారి మా క్లాస్లో టీచింగ్ జరుగుతున్నప్పుడు మా ప్రొఫెసర్ని ఒకసారి అడిగాను. ఈ డౌట్ వస్తుంది, బాప్టిజం తీసుకున్నాను, ప్రభువుని నమ్మాను, రక్షణ పొందాను, కొన్ని సంవత్సరాలు అయ్యింది, బట్ చాలాసార్లు థాట్ వస్తుంది. ఎందుకంటే వాక్యం వింటున్న ప్రతిసారి కూడా నేను అలా జీవించట్లేదు కదా, నిజంగా రక్షణ పొందిన వాడిని అయితే, బట్ ఎందుకో నేను అలా ఉండలేకపోతున్నాను, ఎందుకు తప్పిపోతున్నాను, ఈ డౌట్స్ తోటి, ఈ ప్రశ్నలతోటి నా మైండ్ నిండిపోయి చాలాసార్లు కూడా నిజంగా రక్షణ పొందుకున్నాను అసలు అనే ప్రశ్న వచ్చినప్పుడు అడిగాను. అప్పుడు ఆ ప్రొఫెసర్ చెప్పినటువంటి మాట ఏంటంటే, యు ఆర్ సేవ్డ్, నువ్వు రక్షింపబడ్డావు. దేన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పగలరు అండ్ హౌ కెన్ యూ కన్విన్స్ మీ, నన్ను ఎలా కన్విన్స్ చేయగలరు? నేను ఫిజికల్ గా బ్యాప్టిజం తీసుకున్నాను, ఓరల్ గా ప్రభువుని నమ్మాను అని చెప్తున్నాను. కానీ ఎందుకంటే బైబిల్ కాలేజ్లో అండి, ఇప్పుడు బిలీవర్స్ కి ఇప్పుడు కూడా మనకి చాలా ఎక్కువగా వాక్యం అందుబాటులో మనకు ఉంది. అయితే బైబిల్ కాలేజ్లో మాకు ఎలా ఉంటుందంటే, డైలీ కనీసము ఒక 4 సార్లైన వాక్యం వినేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, తర్వాత మార్నింగ్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత
ఈ మిడ్ క్లాసెస్ లో అంటే ఫుల్ డే క్లాసెస్ లో మళ్ళీ చేపలు ఒకటి జరుగుతూ ఉంటుంది, మళ్ళా ఈవినింగ్ మళ్ళీ ఇంకో చేపలు జరుగుతుంది. ఈ రకంగా మళ్ళీ క్లాస్ లో ఒకటి, ఈ రకంగా నియర్లీ 3 to 4 times సో వాక్యము వింటూనే ఉంటారు. అంటే డిఫరెంట్ సర్వీసెస్ లో క్లాస్ కాకుండా, రెగ్యులర్ గా జరిగే క్లాసెస్ కాకుండా ఈ 3 to 4 times ఎవరో ఒకరి ద్వారా, స్టూడెంట్స్ ద్వారా కావచ్చు, టీచర్స్ ద్వారా కావచ్చు, కొంతమంది వేరే గెస్ట్ల ద్వారా కావచ్చు. ఎందుకంటే అన్ని ఎక్కువగా క్యాలిక్యులేట్ చేసుకునేవాడు. ఇలా ఒక రోజుకి కనీసము 4 వింటున్నప్పుడు సరే కనీసము ఒక 2-3 అన్నా వింటున్నాము డైరెక్ట్ గా. అలా లెక్కేసుకుంటే 300 మనకి ఉన్నటువంటి 356 డేస్ లో ఇన్ని రోజుల్లో 365 డేస్ లో ఇన్ని రోజుల్లో నేను 2 సార్లు రోజుకి వింటున్నాను అని లెక్క వేసుకున్నా కూడా సంవత్సరానికే మోర్ దెన్ 730 టైమ్స్ వింటున్నట్లు. అంటే అన్నిసార్లు వింటున్న ప్రతిసారి కూడా నేను అలా ఉండట్లేదు కదా, మరి ఇన్నిసార్లు ఎన్నో విషయాలు, ప్రతి మెసేజ్ ఏదో ఒక పాయింట్ లో నేను అలా లేను. బహుశా ఆ ఎక్స్పీరియన్స్ బహుశా మరి మీకు ఉందో లేదో తెలియదు, కానీ బహుశా కొంతమందికి ఉండవచ్చు. వింటున్నప్పుడు మన దేవుని దాసుల ద్వారా అయితే ఆ సమయాల్లో అనేక పర్యాలు వింటున్నప్పుడు అందులో ఏదో ఒక విషయం గురించి నేను అలా లేను కదా, నేను నిజంగా రక్షింపబడ్డానా? అప్పుడు ఒకటే చెప్పారు, నువ్వు రక్షింపబడ్డావు బికాస్ రక్షింపబడిన వారికే డౌట్ వస్తుందంటండి. రక్షింపబడిన వారికే డౌట్ వస్తుందంట. ఏమని? జరుగుతుందా జరగదా? రక్షింపబడిన వారికి డౌట్ వస్తుందంట. ఏమని? రక్షింపబడ్డానా రక్షింపబడలేదా? ఎలా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, దిస్ ఇస్ నాట్ అ బైబిల్ స్టడీ, బట్ ఈ వివరణ మీకు అర్థం కావడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మొదటి 2-3 వచనాలు ఏమంటుందంటే, మీరు చచ్చిన వారే ఉండగా, మనమందరం కూడా మన అపరాధముల చేత చచ్చిన వారే ఉండగా క్రీస్తు తానే మనలను బ్రతికించెను అని చూస్తూ ఉంటాం. అంటే నేను పాపములో మనం అందరం కూడా చచ్చిన వారముగా ఉన్నటువంటి సమయములో, చనిపోయినటువంటి జీవములకు చచ్చిన వారిగా ఉన్నటువంటి సమయములో ఆలోచన ఉండదు, ఏమాత్రం గ్రహింపు ఉండదు. బట్ వన్స్ యేసు క్రీస్తు ద్వారా బ్రతికించబడిన తర్వాతనే, అంటే దాని అర్థం ఏంటంటే ఇది వరకు చచ్చిన వాడను అపరాధముల చేత, కానీ క్రీస్తు మనను మరలా బ్రతికించాడు. సో హీ క్వికెండ్ us, ఆయన మరలా తిరిగి జీవింప చేశాడు. సో జీవిస్తున్న వారు మాత్రమే ఆలోచించగలరు, జీవిస్తున్న వారు మాత్రమే, బికాస్ యు ఆర్ ట్రూలీ సేవ్డ్ అండ్ దట్స్ ద రీజన్ వై యు ఆర్ ఏబుల్ టు థింక్ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్. దట్స్ ద రీజన్ వై యు ఆర్ థింకింగ్, యు ఆర్ డౌటింగ్ దట్ వెదర్ యు ఆర్ సేవ్డ్ ఆర్ నాట్. రక్షణ పొందని వానికి ఈ ఆలోచన, ఈ ప్రశ్న రాదు, బికాస్ దే ఆర్ డెడ్. ఎ డెడ్ బీయింగ్ కెనాట్ థింక్, బట్ యు ఆర్ క్వికెండ్. నువ్వు సజీవుడుగా క్రీస్తు ద్వారా లేపబడ్డావు కనుకనే నీవు ఈరోజు ఈ ప్రశ్నతో ముందుకు వస్తున్నావు. సో దాని అర్థం ఏంటంటే యు ఆర్ సేవ్డ్, కానీ బహుశా నువ్వు ఇంకా ఆ రక్షణ కార్యమును మనం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనకు ఒక మాట కనబడుతూ ఉంటుంది, రక్షణను కోల్పోతాము అని అర్థం కాదండి, బట్ అక్కడ ఏమంటుంది, మీ రక్షణ కాపాడుకోనండి, లేకపోతే ఆ పనిని కొనసాగించండి అని ఒక మాట మనకి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటుందంటే, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అంటే దాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ప్రార్థనలతోటి విన్న ప్రతిసారి కూడా ఎక్కడెక్కడ నేను లేను అనుకుంటున్న ప్రతి విషయంలో కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత, ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యతగా కనబడుతోంది. అయితే రక్షింపబడిన వారు, సో డౌట్ ఎవరికి వస్తుందంటే ఓన్లీ టు అ బిలీవర్. ఇక 2 చెప్పాను, జరుగుతుందా జరగదా, అవుతుందా అవ్వదా. ఒక విశ్వాసికే సందేహము వస్తుంది, అవిశ్వాసికి ఇంక జరగదు అని అనుకొని పక్కన ఉంటాడు. బట్ ఈరోజు మీ మనస్సులో ఇటువంటి సందేహాలు, అంటే 2 రకాలుగా జరగవచ్చు జరగకపోవచ్చు అనే ఆలోచన ఉంటున్నట్లయితే సంతోషించండి, యు ఆర్ ట్రూలీ బిలీవర్, అందుకని ఆలోచనలు మీకు వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ డౌట్ ని ఎలా డిఫైన్ మనం చేయొచ్చు? యాజ్ అన్సర్టనిటీ అబౌట్ ద ట్రూత్. ఒక సత్యం గురించి మనం సరిగ్గా చెప్పలేము, అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేము, జరగదు అని చెప్పలేము. సో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సో ఖచ్చితమైన నిశ్చయముగా మనం ఏమాత్రం కూడా చెప్పలేనటువంటి మాటలనే సందేహము, ల్యాక్ ఆఫ్ కన్విక్షన్. నేను కన్విన్స్ అవ్వను, నేను ఒప్పుకోను, ద సేమ్ టైం అది జరుగుతుందని చెప్పను, జరగదు అని చెప్పను. సో నేను నా ఒపీనియన్ లో అటు ఇటు కూడా అలల వలె కదిలించబడుతూ ఉంటాను.
సో వేవర్ ఇన్ ఒపీనియన్. సో ఈ రకంగా మనందరము కూడా అనేక విషయాలు, ముఖ్యంగా ఈ డౌటింగ్ అనేది ఒక పెసిమిస్టిక్ నేచర్ స్వభావం అండి. ఎందుకంటే మనకి తెలుసు ఆప్టిమిస్టిక్ అండ్ పెసిమిస్టిక్. ఈ పెసిమిజం అండ్ ఆప్టిమిజం ఇటువంటి స్వభావం కలిగినటువంటి వారు మనందరం కూడా ఈ రెండిట్లో ఏదో ఒక కోవకు చెందిన వారంగా ఉంటాం. సో ఆప్టిమిస్ట్ పీపుల్ ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తారంట, ఎంత క్రిటికల్ గా ఉన్నప్పటికీ కూడా అవుతుంది, జరుగుతుంది, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ గానే మాట్లాడుతూ ఉంటారు. అంటే అక్కడ 0 ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా పాజిటివ్ గానే మాట్లాడుతూ ఉంటారు, పాజిటివ్ గానే థింక్ చేస్తున్నారు. దే ఆర్ ఆప్టిమిస్ట్ పీపుల్. అయితే పెసిమిస్ట్లు ఎవరంటే 99% జరుగుతుంది, 1% జరగదంటే ఆ 1% పట్టుకొని వేలాడేవారు పెసిమిస్ట్. జరగదు, ఛాన్స్ లేదు. వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, చనిపోవడానికి ఒక చుక్క విషయం కూడా సరిపోతుంది కదా, అలాంటి వాదనలతో ముందుకు వస్తూ ఉంటారు ఎవరు, పెసిమిస్ట్ పీపుల్. అంటే కొంత అవకాశం ఉన్నా కూడా జరగదు, అవ్వదు అనే స్వభావము అనే ఆలోచన కలిగి ఉండేవారు పెసిమిస్ట్లు. బట్ ఆప్టిమిస్ట్లో 1% అవకాశం ఉన్నా కూడా 99% అవకాశం లేదు. బట్ ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ 1 ఛాన్స్ ఆఫ్ ఆపర్చునిటీ, పాజిటివ్ గానే మాట్లాడతారు, ఇది సాధ్యం అవుతుంది. దిస్ ఈస్ అ వరల్డ్లీ వ్యూ, జనరల్ వ్యూ. అండ్ స్పిరిచువల్ వే, ఆ 1% లేకపోయినా కూడా ఒక విశ్వాసగా నీవు నేను ప్రభువుని బట్టి చెప్పగలగాలి, ఈ కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. సో మనం ఇప్పుడు పెసిమిస్ట్లా ఆప్టిమిస్ట్లా అని కాదు, వీఆర్ బిలీవర్స్, కంప్లీట్ గా నమ్మిన వారము. అక్కడ ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ఇది మనల్ని ఏమాత్రం మన ఆలోచన మార్చకూడదు. వాటిని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి సందేహం లేకుండా జరుగుతాయి అనే నమ్మకం మన హృదయాల్లో ఉన్నప్పుడే అటువంటి విశ్వాసులకు ప్రభు ఉండాలని చెప్తూ ఉన్నాడు. సో పెసిమిస్ట్లు ఎప్పుడు కూడా జరగదు జరగదు. కాబట్టి మనలో చాలా మంది ఇలాంటి వారే ఉంటారు. కొంత నెగిటివిటీ ఉన్నప్పుడు కూడా, కొంత అక్కడ అసాధ్యం అనుకున్న సమయాల్లో కూడా మనమే హోప్స్ పక్కన పెట్టేస్తాము, కాదు అని అనుకుంటాము, ప్రయత్నం కూడా చేయము, వదిలేస్తాం, మర్చిపోతూ ఉంటాం. సో అందుకని డౌటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది పెసిమిస్టిక్ నేచర్. పెసిమిస్ట్ పీపుల్ కలిగి ఒక స్వభావము. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఆఖరిగా మీకు చెప్పాను కదా, అపవాది ఎక్కువగా ఉపయోగించేటువంటి వెపన్స్ లో, వారి దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి బిలీవర్స్ ని మరి పడేయడానికి, ఆత్మీయ జీవితం నుంచి దేవుడి నుంచి దూరం చేయడానికి, ఆత్మీయ జీవితంలో ఆ ఉద్యమం తగ్గిపోవడానికి, శోధనలో కృంగిపోవడానికి వాడు ఉపయోగించే ఆయుధాలు చాలా ఉన్నాయి వాడి దగ్గర. అయితే అందులో ఒక ఆయుధం ఏంటి అంటే డౌట్. ఎలా చెప్పగలము అంటే, ద ఫస్ట్ వెపన్ యూస్డ్ ఆన్ హ్యూమన్ కైండ్, ఈ మొట్టమొదటి మానవ జాతి పైన ఉపయోగించబడినటువంటి వెపన్, ఆయుధము సందేహము అనే ఆయుధాన్ని ఆ ఆదికాండము 3వ అధ్యాయములో ఏదెను వనములో సర్పము హవ్వ మీద ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది నిజమా? ద ఫస్ట్ క్వశ్చన్ అపవాది నుంచి, సర్పము నుంచి, ద ఫస్ట్ డౌట్ హవ్వ దగ్గర నుంచి ప్రారంభమైంది. సో ఇప్పుడు అదే కదా ద ఫస్ట్, ఆ వెపన్ ఉపయోగించే కదా మానవాళి అంతయు కూడా పాపములు పడిపోవడము, పాపములు జీవించడము, మరి ఆ పాపను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు రావడము. గమనించండి, ఇది ఎంత పవర్ఫుల్ వెపన్ అంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా దేవునికి దూరం అయ్యేంత పవర్ ఈ వెపన్ లో ఉంది. అందుకనే చాలాసార్లు కూడా ఒక వ్యక్తి చెప్తూ ఉంటారు, అన్ని గుర్తునే లేదు కానీ, సాతానుడు ఉపయోగించే అనేక ఆయుధాలలో ఒక 4 Ds అని, అందులో ఒకటి డిస్కరేజ్మెంట్, డౌట్ అనేది ఇంకోటి కనబడుతూ ఉంటుంది. సో డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు, అట్ ద సేమ్ టైం డౌట్ మన మనసులో పుట్టిస్తూ ఉంటాడు. అదే ఆ రోజు మరి హవ్వకు పుట్టించి, మీరు నిజంగా తింటే ఇలా మారిపోతారు కదా, దేవదూతల వల్ల అవుతారు కదా, మీకు తెలియదా, ఇది నిజమా, తినకూడదని దేవుడు చెప్పాడు కదా అని ఒక సందేహాన్ని హవ్వ మనసులో పుట్టించినప్పుడు, మరి ఆ శోధనకు మరి హవ్వ పడిపోయినట్లే, తర్వాత ఆదాము కూడా, వారి ఇరువురు కూడా మరి పాపం చేసినట్లు చూస్తూ ఉన్నాం. సో అందుకనే సందేహము అనేది మన జనరల్ గా మన అనుదిన జీవితంలో మాత్రమే కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో దేవుని దూరం అవ్వడానికి కూడా, లేకపోతే దేవునికి దూరమై ఆయన కృపలకు పాత్రలుగా కాకుండా ఉండడానికి కూడా ఒక ఆయుధముగా అపవాది వాడుకుంటున్నాడు అనే విషయాన్ని నేను మర్చిపోవద్దు. కాబట్టి దీన్ని మరి ఒప్పొద్దుగాత మనసులో పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్దాము. మరి మీకు చెప్పినట్లుగా మరి మొదటి మాటగా హూ డౌటెడ్.
మరి ఇందులో కేవలం ఆ వ్యక్తుల పేర్లు మాత్రమే చూపించి మనం ముందుకు వెళ్దాము. ఎవరెవరో మరి బైబిల్ అనుమానపడ్డారు. ఇందాక మరి సునీల్ మెసేజ్ చేశాడు కదా, మరి అందరికీ కూడా చూసే ఉండవచ్చు స్క్రీన్ పైన. అయితే ఆ వ్యక్తితో పాటు ఇంకా ఎవరెవరు అనుమానపడ్డారు, మరి ఇప్పుడే చెప్పినట్లుగా ఈ అప్పుడు అపవాది సర్పము హవ్వను శోధించాడు అండ్ షీ డౌటెడ్, ఇది నిజమా, ఇలా అయిపోతారంట కదా. అయితే తర్వాత ఇంకెవరున్నారు, అబ్రహాం అండ్ శారా, మరి వీరు కూడా అనుమానం మరి కలిగినట్లుగా సందేహించినట్లుగా లెట్ మీ యూజ్ దిస్ వర్డ్, సందేహించినట్లుగా చూస్తూ ఉంటాము అబ్రహాం మరియు శారా. మూడవదిగా ఇశ్రాయేలీయులు, ఆ సంఖ్యాకాండము 13-14 అధ్యాయాలు, ఆ ఒక్క సందర్భంలో ఈవెన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వారు కూడా సందేహించారు ఒకానొక సందర్భం. మనం వాటిని నెక్స్ట్ భాగంలో మనం ధ్యానం చేస్తూ ఉంటాము. నాలుగవదిగా గిడియోన్. సో గిడియోన్ కూడా సందేహించాడు, నీవు రావాలి, నువ్వు యుద్ధం చేయాలి, ప్రజలు మిద్యాన్ని చేతులు విడిపించాలంటే నిజంగా నన్ను ఎన్నుకుంటున్నావా అని ఒక డౌట్ ని మరి తను దేవుని ముందు పెట్టి, అది నిజంగా నువ్వు దేవుడివైనా, నిజంగా ప్రభుదూతవైనా, సూచనలు చూపించు అని చెప్పడము. అక్కడ కూడా వి ఫైండ్ డౌట్ ఆఫ్ గిడియోన్. తర్వాత ఇందాక చెప్పినట్లుగా థామస్, దిదుమా అనబడినటువంటి తోమా, దీనికి 2 అర్థాలు ఉన్నాయి. దిదుమా అనబడేటువంటి తోమా అయినంటే థామస్ డిడిమస్ అంటే డ్యువల్ నేచర్, లేకపోతే 2 మనస్సులు అనే అనే మీనింగ్ కనబడుతూ ఉంటుంది. అందుకనే ఫెయిత్ ఉంటుంది, డౌట్ ఉంటుంది. సో అదే తోమ విషయం మనకి స్పష్టంగా డబుల్ మైండెడ్ అనే విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. సో డౌట్ఫుల్ థామస్. సో తోమా కూడా మరి యోహాను సువార్త 20 అధ్యాయంలో ప్రభు మరి వచ్చినప్పుడు, నేను చూస్తే గాని, నా చెయ్యి ప్రభు యొక్క చేతి విరలు పెడితే గాని నమ్మను అని చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. అదే రకంగా జకరియా కూడా లూకా సువార్త 1వ అధ్యాయంలో మరి జకరియా కూడా మరి ఎప్పుడైతే దేవుని దూత వచ్చి మరి నీకు బిడ్డ పుట్టబోతున్నట్టు ఇది ఎలా సాధ్యమవుతుంది అని అక్కడ తాను కూడా సందేహపడ్డాడు. కానీ అది ఎంతవరకు దారి తీసింది, బిడ్డ పుట్టేంత వరకు కూడా మోగవాడయ్యాడు. ఇట్ వాజ్ ఎ పనిష్మెంట్ తర్వాత లేటర్, బికాస్ హీ డౌటెడ్, బికాస్ ఆఫ్ డౌట్. వీటిని నెక్స్ట్ భాగంలో మనం ధ్యానం చేస్తాం ఒక్కొక్కటిగా. మరి పీటర్ కూడా ఒకానొక సమయంలో మరి ప్రభువును చూస్తూ నడుస్తున్నంతసేపు బాగానే ఉన్నాడు, కానీ నీటిని చూచి గాలిని చూచి మునిగిపోయినప్పుడు ప్రభు చెప్పిన మాట, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అనే మాట మత్తయి సువార్త 14:30లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ద పీపుల్. వీరు మాత్రమే కాకుండా, ప్రాముఖ్యంగా వీరిని చూపిస్తున్నాను, వీరు మాత్రమే కాకుండా ఇంకా అనేకులు కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో వీరందరూ కూడా గమనించండి, దే ఆర్ నాట్ అన్బిలీవర్స్. మీకు ఎందుకు చెప్పాను, వీరు అవిశ్వాసులు కాదు, దే ఆర్ బిలీవర్స్, విశ్వాసులు. సో విశ్వాసులకే సందేహములు ఉంటాయి. కాబట్టి ఈరోజు నాకు సందేహం ఉంది, జరుగుతుందా లేదా అనే ఆలోచన నాకు ఉంది అంటే ఒక విషయాన్ని బట్టి నేను చెప్పగలను, యు ఆర్ ఎ బిలీవర్ అండ్ దట్స్ ద రీజన్ వై యూ హ్యావ్ ఎ డౌట్. బిలీవర్ కాకపోతే అసలు జరగదు అని చెప్పి పక్క నుండి దాని గురించి మర్చిపోయేవాడివి లేదా మర్చిపోయేదానివి. బికాస్ యూ అండ్ మీ వీఆర్ బిలీవర్స్, సో వీ హ్యావ్ ఎ డౌట్ అబౌట్ సర్టెన్ థింగ్స్. కొన్ని విషయాల్లో మనకి సందేహం కలుగుతూ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద పీపుల్. అయితే ఇప్పుడు మనం ఈ సెకండ్ పార్ట్ లో మనం కొంత సమయాన్ని మనం ధ్యానం గడపబోతూ ఉంటాము. చెప్పాను కిందాక సెకండ్ భాగంలో అసలు ఎందుకు, వై డౌట్, అసలు ఎందుకు ఈరోజు మనకి సందేహం వస్తుంది. ఈరోజు అదే ప్రశ్న ఈ మాటలు వింటున్నటువంటి మరి మిమ్మల్ని అడిగినట్లయితే మరి మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పవచ్చేమో. ఎస్, మనకున్న పరిస్థితులను బట్టి, మన దగ్గర ఉన్నటువంటి కారణములను బట్టి మనకి డౌట్ వస్తుంది, ఈ రకంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని బట్టి మనకి డౌట్ వస్తూ ఉంది. మీకు చెప్పాను చాలాసార్లు, ఇప్పుడు మన ప్రెసెంట్గా ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి విషయాలే మాట్లాడుతూ ఉంటాము. అయితే ఇప్పుడు చర్చ్ గురించి ప్రేయర్ చేస్తున్నాము, చర్చ్ ప్రాజెక్ట్ గురించి ప్రేయర్ చేస్తున్నాము. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి అంత జరుగుతుందా ఒక డౌట్, అది ఎలా అవుతుంది ఒక సందేహము. అంటే అవ్వదు అని చెప్పలేము, అవుతుంది అని చెప్పలేనట్టు ఒక స్థితి. బట్ వన్ థింగ్, మరి వాగ్దానంతో ఒక స్థిరమైన ఒక బలమైన విశ్వాసముతోటే అవుతుంది అని ఇంక ఏ ఆలోచన పెట్టకుండా ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. కానీ ఇంకా ఆయా సమయాల్లో మళ్ళీ ఆ టాపిక్ వచ్చిన వెంటనే, లేకపోతే దాని గురించి ఏదైనా ఆలోచన వచ్చిన వెంటనే, ఆ మాటలు వచ్చినప్పుడు ఇలా. సో ఈ రకంగా ఇది ఒక ఎగ్జాంపుల్. అదే రకంగా ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి కొన్ని పరిస్థితులకు కూడా కొన్ని కారణములు ఉండవచ్చు.
ఆ కారణములను బట్టి బహుశా మనం కూడా సందేహిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఈరోజు మరి ఇందాక చూపించేటువంటి వ్యక్తులను బట్టి చూపిస్తూ మరి ఈ రెండో భాగంలో వారు అన్నిటిని సమరైజ్ చేసి ఒక 5 మాటలుగా ఒక 5 రీజన్స్ మేబీ అవి కూడా మన జీవితంలో ఉండి ఉండవచ్చు. బహుశా దాన్ని బట్టి మనం కూడా సందేహిస్తున్నామేమో అనే రీతిగా అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి మాటగా డౌట్ రైజెస్ వెన్ థింగ్స్ డిలే. ఎప్పుడో మనకి సందేహం కలుగుతుంది. అసలు ఎందుకు మనలో కొంతమంది సందేహిస్తున్నారు అంటే ఆలస్యం అవుతుంది కాబట్టి. వెంటనే జరిగితే డౌట్‌కి అసలు దానికి ప్రస్తావనే లేదు. బికాస్ దేర్ ఆర్ సమ్ థింగ్స్, కొన్ని విషయాలు డిలే అవుతున్నాయి. లాంగ్ టర్మ్ ట్రయల్స్, దీర్ఘకాల శ్రమలు, ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి, ఎంతో ప్రయాస ఉంది, ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి. ఎన్ని ప్రార్థనలు, ప్రయత్నములు ఉన్నప్పటికీ కూడా డిలే అవుతూనే ఉంది అని అప్పుడు అవుతుందా లేదా అని ఒక సందేహము. అవుతుందా లేదా? And maybe this could be one reason why today some among you, మీలో కొంతమంది మీకున్నటువంటి సందేహానికి కారణమై ఉండవచ్చు. బికాస్ థింగ్స్ ఆర్ డిలేడ్. ఆలస్యం అవుతున్నాయి, అనుకున్న టైంలో జరగలేదు, అనుకున్న టైంకి జరగట్లేదు కూడా. మేబీ దట్ కుడ్ బి వన్ రీజన్. అది కారణమై ఉండవచ్చు బహుశా. చూడండి, ఈ అబ్రహాము మరియు శారా గారి విషయంలో వారు కూడా సందేహించినట్లుగా మన వాక్యం చూస్తున్నది. అండ్ లెట్ us read, అది చెప్పినట్లుగా ఈ సెకండ్ పార్ట్ లో మనము కొంత సమయాన్ని తీసుకుని 5 మాటలు ధ్యానం చేస్తాము. ఆది కాండము 17వ అధ్యాయము. మొదటిగా ఆది కాండము 17వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుదాము. ఆది కాండము 17వ అధ్యాయము మరి 17 నుంచి చదువుతూ ఉన్నాం. మీరు కూడా మరి గమనించాల్సిన కోరుకొనుచున్నాం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, ఎందుకంటే దానికి ముందు 17వ అధ్యాయంలో ఆ మొదటి వచనం చూస్తే దేవుడు ప్రత్యక్షమై తను చెప్తున్న మాటలు, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పి మరి దేవుడు అబ్రహాముకి ఏమేమి చేయబోతున్నాడో అవన్నీ కూడా 17వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్తుంటాడు. ఇలా జరగబోతుంది, ఇలా పొందుకోబోతున్నావు, నువ్వు నిబంధన స్థిరపరుస్తున్నాను, నీవు అభివృద్ధి చెందబోతున్నావు అని అనేక విషయాలకు అబ్రహాముతో చేసిన నిబంధన, సున్నతి, వీటన్నిటి చెప్పి మరి 15వ వచనంలో కూడా వారి పేర్లు కూడా మార్చినట్లుగా, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు సారా. శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసేదిను, నేను ఆమెను ఆశీర్వదించదును. సో ఆ సంభాషణ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పిన. అప్పుడు అబ్రహాం గారు ఏం చేశారంట 17వ వచనంలో, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, వెంటనే నవ్వేశాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, వెంటనే చూస్తున్నాం, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల శారా కనున అని మనస్సులో అనుకొనును. అంటే దేవునికి కూడా నోరు తెరిచి చెప్పలేదు, కానీ ఈరోజు మన సందేహంలో కూడా మనం చాలా అంత ఈజీగా బయట పెట్టం కదా. అదే రకంగా ఇక్కడ కూడా అబ్రహాం గారు దేవుడు చెప్పినప్పుడు వెంటనే నవ్వుకున్నారంట. కొన్నిసార్లు ఆ రీతిగా నవ్విన సందర్భాలు ఉన్నాయండి ఎప్పుడన్నా? మీరు తిరిగి చెప్పలేని సిచ్యువేషన్స్. అయితే కొన్నిసార్లు చాలా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు సాధారణంగా జరుగుతూ ఉంటాయంటే, ఒక వ్యక్తి హాస్పిటల్లో బాగా బాధపడుతూ సిక్ అవుతూ డాక్టర్స్ కూడా మరి కండిషన్ ఎంతో సీరియస్ గా ఉందని చెప్పినప్పుడు ఎవరో మన దగ్గరకు వచ్చి ఏం కాదులేండి, బాగైపోతుంది, తగ్గిపోతుంది అని చెప్తారు చూడండి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? డాక్టర్లు వచ్చేమో మీ పరిస్థితి సీరియస్ గా ఉంది అని చెప్పి వారు రోజు రోజుకి మన సిచ్యువేషన్ కూడా క్రిటికల్ గా అయిపోతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఏం కాదని ఒక మాట చెప్తాం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక రకంగా కొంతమందికి వెంటనే వాళ్ళు నవ్వకపోయినా, బయట చెప్పకపోయినా, మాటలేంటి, ఉచితమే కదా, ఫ్రీయే కదా, ఎన్నైనా చెప్పొచ్చు. రోజు నాకు పడుతున్న వేదన, డాక్టర్ చెప్తున్న మాటలు ఇవి నాకు తెలుసు కాబట్టి అని మనసులోనే అనుకొని నవ్వినటువంటి సందర్భాలు నాట్ ఓన్లీ
ఈ వైద్య విషయంలో మాత్రమే కాకుండా చాలా సందర్భాలలో కూడా వ్యాపారంలో బహుశా ఎక్కువ నష్టము పొందుకుంటూ ఉండవచ్చు, లేకపోతే రోజుకి కూడా ఫైనాన్షియల్ గా తగ్గిపోతుండొచ్చు. అయితే ఈ మాటలు బహుశా మనము మన దగ్గర వారితోటి, ఆత్మీయులతోటి, మేబీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకున్నప్పుడు వారు వెంటనే పాజిటివ్ గా మాట్లాడుతూ అన్ని సరి అయిపోతాయి, బాగైపోతుంది అని ఒక మాట చెప్తారు. అంటే వారు మనకు ఆదరించడానికి చెప్పే మాటలు అవన్నీ కూడా అది తప్పని చెప్పడం లేదు. కానీ మనమున్న సిచ్యువేషన్ మనకి ఎలా ఉంటుందంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నష్టమే నష్టం వస్తూనే ఉంది, ప్రయత్నం చేయడానికి ఆపేద్దాం అనుకుంటే వీళ్ళేంటి బాగవుతుంది, నార్మల్ అవుతుంది అని చెప్తున్నారేంటి అని మనం వెంటనే మీకేం తెలుసు అని అనకుండా మనసు మనం అనుకుంటాము. అబ్రహాం గారు కూడా అదే చేశారండి. 17వ అధ్యాయం నుంచి ఎన్నో మాటలు, ఒక రకం చెప్పాలంటే గాడ్ వాస్ ప్రీచింగ్ టు అబ్రహాం. నేను సర్వశక్తుల దేవుడును, ఇలా ఉండబోతుంది, అది ఇది మొత్తం మెసేజ్ అంతా విన్నాడు. ఆఫ్టర్ హియరింగ్ ఆల్ ద మెసేజ్ అబ్రహాం గారు చివరి చేసిన పని ఏంటంటే నవ్వుకున్నాడు. నవ్వుకొని ఏం చెప్తున్నాడంట, 100 ముసలివానికి 90 ఏండ్ల శారా కనుణ అనే మనస్సులో అనుకరణం. నాట్ ఓన్లీ అబ్రహాం అండి, మరి అబ్రహాము శారా ఎందుకు అంత మంచి దంపతులు అంటే ఇద్దరు కూడా ఒకే లక్షణం కలిగి ఉన్నారు. అండ్ అటువంటి స్వభావాలు మన కుటుంబంలో చాలా తక్కువ. నాకు నచ్చిన కూరే నా భార్యకు నచ్చదు, నా భార్యకు నచ్చిన కూర నాకు నచ్చదు, లేకపోతే నాకు నచ్చిన అలవాట్లు తనకు నచ్చదు అంటే నేను మామూలు చెప్తున్నాను అనుకోండి, ప్రతిదీ కాదు, కానీ అలా మీ దగ్గర కూడా ఉండవచ్చు. ఇప్పుడు నా ప్రేయర్లు ఇలా కూర్చోవడం అంటే ఇష్టము, బహుశా మీ ఇంట్లో మీ భర్తకో భార్యకో కూర్చోవడం ఇష్టం లేకపోవచ్చు, ఆపోజిట్ కూడా ఉండవచ్చు. అలాగే కొన్ని విషయాలు ఒకరికి బయటికి వెళ్ళి తిరగడం అంటే ఇష్టము, ఒకరికి ఏమో తిరగడమే ఇష్టం ఉండదు, ఇంట్లోనే ఉండడం అంటే ఇష్టం. కొందరికి బయట తినాలంటే ఇష్టం, కొందరికి ఇంట్లో తినాలంటే ఇష్టం. అంటే కొందరికంటే భార్య భర్తలు ఒకరికే. అయితే కామన్ గా ఉండే లక్షణాలు ఏమున్నాయి ఒకసారి మీరు ఆలోచించుకోండి. మేబీ ఇది స్టడీ కాదు, కానీ వాట్ ఆర్ దోస్ కామన్ థింగ్స్ కామన్ అమాంగ్ బోత్ ఆఫ్ యూ, మీ ఇద్దరి మధ్య కామన్ విషయాలు మేబీ పాయింట్అవుట్ చేయొచ్చు, 1, 2 అని చెప్పేసి మనకు బుక్ లో అవసరం లేదు, ఒక చిన్న పేపర్ సరిపోతుందేమో. కామన్ గా ఉండే విషయం. కానీ అబ్రహాము శారా గారు ఎంత మంచి అన్యోన్య దంపతులు అంటే, ఇద్దరు కలిగిన ఒక కామన్ లక్షణం అంటే ఇద్దరు నవ్వారు. అబ్రహాం గారు నవ్వారు, శారా కూడా. 18వ అధ్యాయంలో చూడండి, 18th చాప్టర్ లో 10th వర్స్ నుంచి చదువుతున్నాను, 10వ వచనం నుంచి. ఎందుకంటే 17th చాప్టర్ లో గాడ్ హిమ్సెల్ఫ్ వాస్ ప్రీచింగ్ టు అబ్రహాం. దేవుడే అబ్రహాంతో ప్రసంగిస్తున్నాడు, చెప్తూ ఉన్నాడు. ఆ దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం గారు నవ్వుకున్నారు, అంతటితో అయిపోయింది. తర్వాత 18th చాప్టర్కి వచ్చేసరికి మరి ఒక ఇద్దరు దూతలు మరి ఆ సమయంలో చూసి ఒక 3 మనుషులు వచ్చినట్లుగా, మరి అబ్రహాం గారు వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా 18th చాప్టర్ అంతా కూడా స్పష్టంగా మనం వివరిస్తూ ఉంటుంది. అయితే అది అయిపోయిన తర్వాత వారికి ఆతిథ్యం ఇవ్వడం చూస్తాము, చక్కగా భోజనం చేశారు. 9వ వచనం చూడండి, 18th చాప్టర్ 9th వర్స్, 18, 8, 9లో చూస్తే వారు అతనితో, ఆ 3 మనుషుల్లో ఒకరు, మరి వారు ఎవరంటే దేవుని దూతలని మనకి తర్వాత కింది వచనాలు కనబడుతూ ఉంటాయి, సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వచ్చిన దూతలని. అయితే వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నది అని అడుగుగా, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకాయన 10వ వచనం, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అంటే కరెక్ట్ గా ఇదే టైంకి, ఇదే రోజు, నెక్స్ట్ ఇయర్ మరలా వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఆమేన్. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. ఇవన్నీ కూడా శారా వెనుక నుంచి వింటూ ఉందంట. 11వ వచనంలో, అబ్రహాము శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను కనుక శారా తను అనుకుంటుంది ఏమని, నేను బలము ఒడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అబ్రహాం గారు ఏం చెప్పారు, నేనేమో 100 సంవత్సరాల ముసలివాడిని, నా భార్య ఏమో 90 సంవత్సరాల ముసలిది, ఇప్పుడు మాకు ఎలా సంతానం అని తాను అనుకుని నవ్వాడు. ఇప్పుడు తాను ఎలా అంటుంది, నేను 90 సంవత్సరాల ముసలిదాన్ని, నా పురుషుడు, నా యజమానుడు అబ్రహాము 100 ఏండ్ల తానుకు వృద్ధుడుగా ఉన్నాడు, మరి మాకెలా సుఖము, మాకెలా బిడ్డ పుడతారు అని శారా కూడా నవ్విందంటండి. అంటే ఇక్కడ చూడండి, తర్వాత 13వ వచనములో, అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా
అని షారా నవ్వనేలా. ఇక్కడ ఆ నవ్వు వారికున్న అనుమానము, వారికున్న సందేహము వ్యక్తపరుస్తూ ఉంది. దే డౌటెడ్ గాడ్స్ ప్రామిస్. ఎందుకంటే 17వ అధ్యాయం అంతా కూడా దేవుడు చెప్పాడు, ప్రామిస్ ఇచ్చాడండి. అండ్ గాడ్ గేవ్ ఎ ప్రామిస్, ఒక వర్డ్ కాదు, గాడ్ గేవ్ ఎ ప్రామిస్, నేను ఇస్తాను అబ్రహాంకి చెప్పాడు. ఎంత పెద్దగా ప్రామిస్ ఉండబోతుందో, ఎంతగా అది స్ప్రెడ్ అవబోతుందో చెప్పారో, అయినా అబ్రహాం గారు నమ్మలేదు, డౌట్ సందేహించాడు. షారాకు కూడా ఆ సమయంలో వచ్చిన మారు చెప్తే మరి షారా కూడా తాను కూడా నమ్మలేదు, తాను కూడా నవ్వుకుందంట. అయితే వెంటనే 14వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా. హల్లెలూయా. దిస్ నథింగ్ ఇంపాసిబుల్. ఏదైనప్పటికీ కూడా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మాటలో వినిచినటువంటి మీకు ఒక వాగ్దానముగా, ఒక నిబంధనగా ప్రభు మీకు దయచేసి ఈ కాలమున, ఈ దినమున, నిర్ణయ కాలములో ప్రభువుని దర్శించాలని మనపూర్వకంగా కోరుకొనుచున్నాను. ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో సంతానం కోసం ప్రాముఖ్యముగా, వారి విషయంలో ఈ యొక్క వచనాలు సంపూర్ణంగా నెరవేర్చబడాలని యేసు నామములో కోరుకొనుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఆమేన్. అయితే ఇక్కడ మరి అబ్రహాము, షారా వారిద్దరు కూడా మరి తర్వాత 15వ వచనంలో నేను భయపడి నేను నవ్వలేదని చెప్పి ఆయన అవును నువ్వు నవ్వితివి. ఈ సందర్భం అంతా కూడా ఏంటంటే ఒకటే, అబ్రహాము, షారా వీరిద్దరు కూడా డౌట్ పడ్డారు. ఎందుకంటే వారు ఎందుకు డౌట్ పడ్డారంటే వారిద్దరు కూడా చూసింది ఒకటే, మేము వృద్ధులము, ఛాన్సెస్ లేవు, మా యొక్క కాలము గడిచింది, పురుషుడిగా లేదా వృద్ధుడుగా తనకి లేదా ఒక వృద్ధురాలుగా నాకు మరి ఇద్దరి శరీరములకు మృతతుల్యం అయిపోయాయి. ఫిజికల్లీ స్పీకింగ్ దెర్ ఇస్ నో ఛాన్స్, దెర్ ఇస్ నో పాసిబిలిటీ. అండ్ మోర్ ఓవర్ ఎన్నో సంవత్సరం క్రితం చెప్పినటువంటి మాట ఇది. 1 సంవత్సరంగా 2 సంవత్సరాలు కాదు, ఎన్నో సంవత్సరాలు. అబ్రహామును దేవుడు పిలిచినటువంటి సమయంలో అబ్రహాము వయస్సు 75 సంవత్సరాలు. సో అబ్రహాముకు దేవుడు సంతానం అనగా ఇస్సాకును ఇచ్చినటువంటి సమయంలో అబ్రహాము వయస్సు 100 సంవత్సరాలు. అంటే సుమారుగా 25 years ముందు ఇచ్చినటువంటి మాట. అండ్ బికాస్ దేర్ వాజ్ ఎ డిలే, వారిద్దరు కూడా నవ్వుకోవడం ప్రారంభించారు. అండ్ మేబీ దట్ కుడ్ బి వన్ రీజన్ వై సమ్ అమాంగ్ us ఆర్ డౌటింగ్. ఆలస్యం అవుతుంది కాబట్టి జరగదు, లేకపోతే జరుగుతుందో లేదో. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని ప్రామిస్ ని నమ్మలేకపోయారు. దే హావ్ డౌటెడ్ గాడ్స్ ప్రామిస్. అయితే కొన్ని వారం క్రితము ధ్యానం చేసిన మాట మర్చిపోవద్దు. మనము మరిచిన విడిచిన ఆయన వాగ్దానములో శాశ్వత కాలము ఉంటాయి, తప్పక నెరవేర్చబడతాయి. ఆమెన్. సో లెట్ us నాట్ డౌట్ అబౌట్ గాడ్స్ ప్రామిస్. మేబీ ఈరోజు ఈ కారణము మీకుంటున్నట్లయితే ఏమాత్రము కూడా అనుమాన పడకుండా యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా, అది సంతాన విషయమైనా, ఈరోజు మనం ప్రార్థన చేస్తున్న చర్చ్ ప్రాజెక్ట్ విషయమైనా, ఈరోజు మన కుటుంబంలో కలిగిన సమస్యల విషయమైనా, లేకపోతే ఒకరి మారు మనసు విషయమైనా, ఒకరి ఉద్యోగ విషయమైనా, ఒక బిడ్డల విషయంలో అయినప్పటికీ, ఏ విషయమైనప్పటికీ కూడా యెహోవాకు అసాధ్యమైన ఏదైనా నున్నదా, ప్రభు తప్పకుండా చేయగలడు. సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అండ్ లెట్ us నాట్ డౌట్ గాడ్స్ ప్రామిస్. రెండవదిగా ఇంకా ఎప్పుడు డౌట్ పడుతూ ఉంటాము. ఆ ముందు చూసిన వ్యక్తులలో చూస్తే డౌట్ రైజెస్ వెన్ వీఆర్ డిస్కరేజ్డ్ బై హ్యూమన్ వర్డ్స్. కొంతమంది చెప్పిన మాటలను బట్టి మనకు సందేహములు వస్తూ ఉంటాయి. ఈ సందర్భము ఎక్కడ అంటే సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో కొంతమంది చెప్తారు, ఇంకా ఛాన్స్ లేదండి, ఇట్ ఈస్ పాసిబులే లేదు, అక్కడ ఛాన్సే లేదు, మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు చేస్తున్న వ్యాపారంలో మీరు గ్రోత్ చూడదు. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అలా ఉంది. ఇది కోవిడ్ కాబట్టి ఇప్పుడు మీ వ్యాపారంలో డెవలప్మెంట్ గ్రోత్ మీరు చూడలేకపోవచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా 2 సంవత్సరాల నుంచి అనేక తిప్పులు పడుతున్నారు కాబట్టి మేబీ మీ బిజినెస్ లో గ్రోత్ చూడకపోవచ్చు అని అనేకులు కూడా, అందులో పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, అనుభవజ్ఞులు కావచ్చు, కొంతమంది మాటల ద్వారా అండ్ వి ట్రూలీ మనం డిస్కరేజ్ అవుతూ ఉంటాము. అండ్ మోర్ ఓవర్ డిస్కరేజ్మెంట్ తో పాటు సందేహం కూడా మన మనసులో కలుగుతూ ఉంటుంది. నిజంగా జరుగుతుందా? అయితే 13వ అధ్యాయం సంఖ్యాకాండంలో చూస్తే ఇక్కడ
2 అధ్యాయాలు చదివి సంపూర్ణంగా అర్థమవుతుంది, కానీ జస్ట్ కొన్ని వచనాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మనం చూస్తే ఉన్నటువంటి విషయం ఏంటంటే 25వ వచనం చదువుతున్నాను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలుల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజముకు సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. ఇక్కడ ఆ సందర్భము ఎప్పుడు అంటే మరి కానాను దేశమునకు, ముఖ్యంగా ఆ ప్రదేశములకు వెళ్ళడానికి ముందుగా మరొక 12 మందిని వేగువారిని పంపినట్లుగా స్పై చేయడానికి. ఆ దేశం ఎలా ఉంది, మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోగలమా, విల్ ఇట్ బి పాసిబుల్ టు అస్, మన వల్ల సాధ్యం అవుతుందా, అసలు ఎలా ఉంది కండిషన్ ఏంటి, పరిస్థితులు ఏంటి, మనుషులు ఎలా ఉన్నారు, లేకపోతే అక్కడ భూమి ఎలా ఉంది, వీటన్నిటిని కూడా తెలుసుకోవడం కోసం 12 మందిని మోషే గారు మరి వేగువారుగా స్పైస్ గా పంపించినట్లుగా ఈ అధ్యాయం చూస్తున్నాం. 12 గోత్రములలో నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రీతిగా వారు వెళ్ళి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ప్రజలతో వారు చెప్తున్న మాటలు అక్కడ చూస్తున్నాం. అక్కడ గమనించండి, వారు వచ్చారు, మాట్లాడుతున్నారు, అక్కడ దేశ పన్నును కూడా చూపిస్తున్నారు. తర్వాత అక్కడ ప్రజల గురించి చెప్తూ 28వ వచనం చూడండి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములో ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అనాకీలు అంటే జైన్స్, నెఫిలియులు వలె వారు కనబడుతూ ఉంటారు. అనాకీలను చూచితిమి. శూరులు, అమాలేకీయులు దక్షిణ దేశం నివసించుచున్నారు, హిత్తీలు, యబూసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించుచున్నారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 30వ వచనం చూద్దాము. కాలేబు మోషే ఎదుట జనం నిమ్మలపరిచి, మరి కాలేబు గారు ఏం చెప్తారంటే, మనం నిశ్చయంగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. మరి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ అనగా 13, 14 మొత్తం కూడా చదివితే మనకు అర్థమైంది ఏంటంటే, ఈ 12 మందిలో 10 మంది ఒక రీతిగా మాట్లాడుతూ ఉంటారు, 2 మాత్రమే ఒక రీతిగా మాట్లాడు, కాలేబు యెహోషువ మాత్రమే మరొక రీతిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఆ 10 మంది ఆ దేశం వెళ్ళలేము, వారు బలవంతులు, వారి మీద మనం పోజాలము, మన శక్తి మనకు ఏమాత్రం సరిపోదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, మనం స్వాధీనపరచుకోలేము అని 10 మందులు చెప్తున్నారు. 33 చూస్తే అక్కడ నెఫీలీల సంబంధులు అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనరే. అయితే ఒక 2 మాత్రమే, కాలేబు యెహోషువ మాత్రమే మన శక్తి సరిపోతుంది, వెళ్దాము. బట్ ఆల్వేస్ వి నో మెజారిటీ ఆల్వేస్ విన్స్. అధికమైనటువంటి పర్సంటేజ్, ఇప్పుడు మనం తీసుకునే చాలా నిర్ణయాలలో, మనం కొనే చాలా వస్తువులలో కూడా we go to the product which has a better review or better rating. మంచి రేటింగ్, ఒక 4, కనీసం 4, 4.5 రేటింగ్స్ ఉంటేనే ఆ ప్రోడక్ట్ ని మనము ఆన్లైన్, ఎందుకంటే ప్రెసెంట్లీ ఆన్లైన్ షాపింగ్ అలవాటు పడ్డం, ప్రతిదీ కూడా కూరగాయలు కావాలన్నా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకి ఇప్పుడు వచ్చింది. వి నో దట్. ప్రతిదీ కూడా ఇప్పుడు కూరగాయలకి రేటింగ్స్ ఎవరు ఇవ్వట్లేదు అండి, నాకు తెలియదు. కూరగాయలు ఇంకా నేను బిగ్ బజార్ తప్ప వేరేది యూజ్ చేయట్లేదు. బట్ ప్రోడక్ట్స్, కొన్ని ప్రోడక్ట్స్ అయితే రేటింగ్స్ ని బట్టి, ఎందుకంటే ఆ మెటీరియల్ ఎలా ఉంటుందో తెలియదు, లేకపోతే ప్రోడక్ట్ ఎలా ఉంటుందో లేదో, ఆ ఫోటోలో ఉన్నట్లుగానే ఉంటుందా, లేకపోతే డ్యామేజ్ గా ఉంటుందా, లేకపోతే చాలా డెలికేట్ గా ఉంటుందా, రేటింగ్స్ ని బట్టి ఓకే ఇంతమంది రేటింగ్స్ ఇచ్చారు, దాన్ని వాడారు. సో మెజారిటీని, బికాస్ ఆల్వేస్ వి నో, అది ప్రతి విషయంలో కూడా మెజారిటీని బట్టి ముందుకు వెళ్తూ ఉంటాం. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా 12 మందిలో 10 మంది, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 75% లేదా 80%. ఈ రకంగా 10 మంది చెప్పిన మాటలను బట్టి వీరందరూ కృంగిపోయారు. 14వ అధ్యాయం మొదటి రోజు చూస్తే ఎలుగెత్తి కేకలు వేశారు, ఏడ్చారు, సనుక్కున్నారు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. చూడండి, వారికి ఒక సందేహం వచ్చింది, మనం నిజంగా వెళ్ళగలమా, అసలు నిజంగా దేవుడు మనం పిలిచాడా, అక్కడ తీసుకోవడానికి మనం తీసుకుని వచ్చాడా అంటే ఈ డౌట్ ఎందుకు వచ్చింది వాళ్ళకి? బికాస్ ఆఫ్ దోస్ 10 spies, ఆ 10 మంది వేగువారు చెప్పిన మాటలను బట్టి. ఇట్ ఈస్ ట్రూ ఈవెన్ విత్ us టుడే. మనలో ఎందుకు సందేహములు అధికపరచబడుతూ ఉన్నాయి? బికాస్ దేవుని శక్తిని మనము మర్చిపోయి, మొదటి మాటలు చూడాల్సిన మాట ఏంటంటే, డౌట్ రైసెస్ when things delay. దేవుని ప్రామిసెస్ ని మర్చిపోయినప్పుడు మన ఖచ్చితంగా సందేహంలో మనలు అధికమవుతాయి. రెండోదిగా
when we forget God's power, హ్యూమన్ వర్డ్స్, మానవులు చెప్తున్న మాటలపైనే మన ఫోకస్ ఉంటుంది దేవుని మాటల కంటే. ఇదే ఇశ్రాయేలులు కదా, ఐగుప్తు నుంచి దాటుకుంటూ వచ్చినప్పుడు ఎన్ని అద్భుతాలండి వారు చూసింది. ఆ 10 తెగుళ్ళే కానీ, ఎర్ర సముద్రమే కానీ, ఆ తర్వాత మన్నా విషయంలో కానీ, లేకపోతే మారా విషయంలో కానీ, సో మెనీ వండర్స్ అండ్ మిరాకిల్స్ వారు ఎన్ని చూడలేదు కనులారా తమ దేవుడు వారు ఎదురు చేసినప్పుడు. అంటే ఆ సందర్భంలో ఒక్క మిరాకిల్ కూడా వారి మనసులోకి రాలేదండి. ఇలా ఎందుకు ఆలోచించలేకపోయారు వాళ్ళు? ఇంతవరకు ఎన్ని ప్రమాదములు వచ్చినా కూడా తప్పిస్తూ కాపాడుతూ వచ్చిన వాడు రేపు ఇంకో ప్రమాదం ఉందని కూడా తెలిసినప్పటికీ కూడా అక్కడ కూడా తప్పిస్తాడనే, అంటే ఎప్పుడైతే అంటే చూడండి, ఒక మన లాస్ట్ వెనస్డే మెడిటేట్ చేసినటువంటి ఆ అంశమును లెట్ మీ జస్ట్ హైలైట్ చేయాలని ఆశపడుతున్నాం మరి ఒకసారి. ఒక మాటలో మన నాలుగుతో మాట్లాడే ఒక మాటలో ఎంత శక్తి ఉందో మరొకసారి ఇక్కడ ఉదాహరణ మనకు కనబడుతూ ఉంది. అంటే దేవుని శక్తిని కూడా మర్చిపోయేంత ఆ శక్తి ఆ నాలుకలో ఆ మాటలలో కనబడుతూ ఉంటాయి. అండ్ ఇజ్రాయెల్స్ వారందరూ కూడా ఎందుకు అనుమానపడ్డారంటే, ఎందుకు సందేహించారంటే, మానవుల మాటలు 10 మంది చెప్పినటువంటి ఆ మాటలు వి కెనాట్, సాధ్యము కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, లెట్ మీ టెల్ యూ, ట్రస్ట్ ఇన్ గాడ్స్ పవర్. దేవుని శక్తిని నమ్మండి. హల్లెలూయా. ఆయన ఆల్మైటీ, సర్వశక్తుడు, ఏమైనా చేయగలడు. వి ఆల్ నో దట్. ఓవరాల్ గా మాత్రమే కాదు, అనేకుల జీవితాల్లో మనం చూస్తూ వచ్చాము. సజీవులుగా ఈరోజు అనేకులు ఉన్నారు. ఎన్నో విషయాలు, ఎన్నో కార్యములు, అనేక సందర్భాలలో, అది కుటుంబాలు కానీ, బిడ్డలు కానీ, లేకపోతే వ్యాపారాలు కానీ, ఇంటి విషయంలో కానీ, మందిర విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, లేకపోతే అది ప్రయాణ విషయంలో కానీ, ఎన్ని విషయాలలో తన శక్తిని మనకు కనబరచలేదండి. అంత శక్తిని కనబరిచినప్పుడు ఈరోజు ఎవరో 10 మంది చెప్తున్నారని చెప్పి, వై ఆర్ యూ డౌటింగ్ గాడ్? ఎందుకు దేవుని సందేహిస్తున్నావు? ఎందుకు నువ్వు దేవుణ్ణి సందేహిస్తున్నావు? ప్రియా దేవుని బిడ్డలారా, అండ్ దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ వై వీఆర్ డౌటింగ్. ఎందుకు సందేహిస్తున్నామంటే, అనేకులు చెప్పిన మాటలు మన మైండ్లోకి వెళ్ళిపోతున్నాయి కానీ దేవుని మాటలు మన హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయేమో. అండ్ వీఆర్ ఫర్గెటింగ్ గాడ్స్ పవర్. సో దాన్ని బట్టి మానవుల లోకుల మాటలతో నింపుకున్నప్పుడు డెఫినెట్లీ దేవుని శక్తిని మర్చిపోతాం, చేసిన కార్యాలు మర్చిపోతూ ఉంటాం. నా విషయంలో కాదు, ఇంకెందరి విషయం చేసినా వాటిని మర్చిపోతూ ఉంటాం. అండ్ వీ డౌట్ గాడ్స్ పవర్. కాబట్టి అటువంటి వారుగా ఉండకుండా ఎవరు ఎంత చెప్పినా లెట్ us బిలీవ్ అవర్ గాడ్ ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. శక్తి గల దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. మూడో మాట, ఇంకా ఎప్పుడు ఏ సందర్భాలలో మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. డౌట్ రైజెస్ వెన్ వి లుక్ ఇన్ టు అవర్ ఎబిలిటీస్. మన సామర్థ్యము, మన అర్హత, మన యొక్క పొజిషన్ ని చూసినప్పుడు డౌట్ వస్తుంటే, నిజంగా నేను చేయగలనా, అండ్ ట్రూలీ నేను చేయగలనా అనే డౌట్ వస్తూ ఉంటుంది. ఇది గిదియోను విషయంలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. ఈ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6 36 నుంచి 40 వచనాలు. 36 నుంచి 40 వచనాలు. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో మరి దేవుడు మరి గిదియోను దగ్గరికి తన దూతను పంపి గిడియోను పిలిచేటువంటి ఆ పిలుపు గురించి కనబడుతూ ఉంటుంది. అయితే ఆ పిలుపులో కూడా మరి ఎన్నో డౌట్స్ తను పడ్డాడు. నిజంగా దేవుని దూతనని అడిగాడు. తను ఇంకా చెప్పాడు, నా మనుష్య గోత్రం ఎన్నిక లేనిది, నేను కనిష్ఠుడను కదా. ఈ రకంగా ఎన్నో సందేహాన్ని కూడా తను పెట్టాడు. అయితే ఈ పోర్షన్ చదువుకుందాం ఒకసారి. 6వ అధ్యాయము 36 నుంచి 40 వచనాలలో అక్కడ చెప్పని మాట ఏంటంటే, అంతటా అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపను ఉద్దేశించిన ఎడల. ఇక్కడ గమనించండి, అండ్ ఇఫ్ యు వాంట్ టు సేవ్ ఇజ్రాయెల్ త్రూ మీ ఆర్ బై మీ, అటువంటి ఉద్దేశము కలిగి ఉన్నట్లయితే దేవుడు దానికి ముందు చెప్పిన మాట ఏంటంటే, గిద్యోను, నీ ద్వారా ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించబోతున్నాను, నేను కొన్ని చేస్తాను. అయితే ఆ సందేహం తీర్చుకున్నాడు. తర్వాత వెళ్ళి వెంటనే 25 నుంచి 32 వచనాల వరకు చూస్తే ఆ దేవతా స్తంభం పడేసాడు. వాటన్నిటి పడేసినప్పుడు
ఊరి వారందరూ కూడా మరలా గిద్యోనికి వ్యతిరేకంగా తిరిగారు. ఈ రకంగా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి. అయితే మళ్ళా గిద్యోనికి డౌట్ వచ్చింది, దేవా నిజంగా నన్ను పిలిచావా నువ్వు? నిజంగా మిద్యాను విడిపించడానికి నన్ను పిలిచింది అని మళ్ళా ఇంకొన్ని చెప్తున్నప్పుడు, ఇప్పుడు గిద్యోను ఏమంటే నిజంగా నువ్వు అలా ఉద్దేశిస్తే, ఇదిగో నేను కళ్ళమును గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా నా గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలులకు నా మూలముగా రక్షించదని నేను నిశ్చయించుకొందునని ఈ దేవునితో అనెను. ఆ తర్వాత మళ్ళా ఇంకొక సూచన. ఈ రకంగా 2 సూచనలు అడిగాడు. దేన్ని బట్టి అడిగాడు? ఒక విషయం గమనించండి, చాలాసార్లు లార్డ్ షో మీ ఎ సైన్ టు నో యువర్ విల్ అని అడుగుతూ ఉంటాం. ఒకటండి, మన దేవుడు తప్పకుండా సూచనలు చూపించే దేవుడే, కానీ సూచనల కోసం ప్రార్థన చేయమని ఎప్పుడు చెప్పలేదండి. బట్ ఈ విషయంలో అది ఒక్కొక్కరిది కూడా ఒక్కొక్క అభిప్రాయం కలిగి ఉండవచ్చేమో, కానీ బట్ ఇక్కడ మనం చూసినటువంటి మాటను బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడైనప్పటికీ కూడా వాక్యములో మన దేవుడు సూచనలు చూపిస్తూ కొన్ని సైన్స్ చూపిస్తాడు. ఇది జరుగుతుందా లేదా, లేకపోతే కొన్ని ప్రమాదములో, లేకపోతే కొన్ని ఊహించని నెగిటివ్ థింగ్స్, వాటిని బట్టి అంటే సూచనలు అంటే నల్లపిల్లి ఎదురు కావడము, తుమ్మడము, ఇవి కాదండి సూచనలు. దీని గురించి చెప్పట్లేదు. ఓకే, నల్లపిల్లిని చూపించాడు నా దేవుడు ఆగిపోతాడు, ఈ సూచన ఈ నమ్మకాల గురించి చెప్పట్లేదు. మళ్ళీ అలా వెళ్ళిపోవద్దు మీరు. సూచనలు చూపించినప్పుడు మన మనస్సునకు వెంటనే గ్రహింపు అని వస్తుంది. దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు హృదయంలో కన్విక్షన్ చేస్తూ ఉంటాడు. ఇది దేవుని చిత్తము కాదేమో, లేకపోతే కొంత టైం తీసుకో, డోంట్ హెసిటేట్, లేకపోతే వెంటనే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవద్దు, కొంత సమయం తీసుకో అని పరిశుద్ధాత్మ కన్విక్షన్ చేస్తూ మనల్ని ఒప్పింప చేస్తూ ఉంటాడు. అండ్ డెఫినెట్లీ మన దేవుడు సూచనలు చూపించు దేవుడు అండి. దాంట్లో ఏ మాత్రము కూడా డౌట్ పడాల్సిన పని లేదు. ఈవెన్ ప్రభువా నువ్వు మళ్ళా వస్తావని చెప్తున్నావు, దానికి ముందు సూచన ఎలా ఉంటాయి అని శిష్యులు అడిగినప్పుడు ఏసీఏ సూచన చెప్పాడా లేదండి? ఎన్నో చెప్పాడు కదా. సో దీస్ విల్ బి ద సైన్స్ ఆఫ్ సెకండ్ కమింగ్. అవే కదా ఈరోజు మనం వాక్యంలో కానీ అనేక నోటి నుంచి వింటున్నాం. భూకంపాలు, యుద్ధాలు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితికి కూడా ప్రపంచం అంతా కూడా ఒక వ్యాధి చేత బాధపడడం. ఈవెన్ దిస్ ఈజ్ వన్ సైన్ బిఫోర్ హిస్ సెకండ్ కమింగ్. అయితే సూచనలు కనబరిచే దేవుడు, బట్ గాడ్ నెవర్ సెడ్ టు ప్రే ఫర్ సైన్స్. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ సైన్స్, దట్ మీన్స్ యూ హ్యావ్ డౌట్ ఆన్ గాడ్. నీకు దేవుని మీద సందేహం ఉన్నప్పుడే నువ్వు సూచనలు అడుగుతావు. అప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరూ వచ్చి మేము ఇంకా నీకు వ్యతిరేకంగా మాట్లాడము, నిన్ను ఒప్పుకుంటాము, మాకు సూచనలు చూపించు. అప్పుడు యేసు ఏం చేశాడండి? వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి వెంటనే కొన్ని సూచక్రియలు సూచన చూపించాడా? చూపించలేదండి. యోనా సూచన మీకు చాలు, అదే మీకు సూచన, ఇంక దానికి మించిన సూచన. ఆ విధంగా మనుష్య కుమారుడు మరణిస్తాడు, 3 రాత్రింబలు సమాధిలో ఉంటాడు, తిరిగి లేస్తాడు. అండ్ దట్ సైన్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ టు బిలీవ్. నమ్మండి అంతే, వితౌట్ ఎ సైన్. నేను చూపిస్తేనే నమ్ముతానంటే ఇట్ ఈస్ నాట్ ఎ బిలీవ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డౌట్. మీ సందేహం ఉన్నప్పుడే వి ప్రే ఫర్ సైన్స్. అండ్ గాడ్ నెవర్ సెడ్ టు ప్రే ఫర్ సైన్స్ అని. ఎస్, ప్రజలు అడిగారు. ఇక్కడ గిద్యోనే కానీ ఆ సందర్భాలు మరికొంతమంది కూడా, ప్రభా సూచన చూపించు, అప్పుడు నేను నమ్ముతాను, సూచన చూపించు, నీ చిత్తం తెలుసుకుంటాను అంటే దాని అర్థమేనంటే నీవు కూడా అలా అడగాలని అర్థం కాదు. తనలో ఉన్న నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, వారికి ఆ టైంలో డౌట్ ఉంది కాబట్టి వారు అడిగారు. అంటే ఇప్పుడు డౌట్ ఉండడం మంచిది కాదు అనే విషయం మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో వెన్ వీఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఫెయిత్, వి నెవర్ ఆస్క్ ఎనీ సైన్. అసలు విశ్వాసం అంటే ఏంటండి? కనబడకపోయినా దేవుడు చేస్తాడు అని నమ్మడమే కదా విశ్వాసము. అదే కదా విశ్వాసం. దెన్ వై ఆర్ వి ఆస్కింగ్ గాడ్ టు షో సంథింగ్? లార్డ్ బిఫోర్ యూ డూ షో మీ యువర్ విల్. నీ చిత్తం బయలుపరచం, బట్ నాకు ఇది చూపించు ప్రభా. అది ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తున్నాను, నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ ఎర్రచీర కట్టుకుంటే నీ చిత్తం నమ్ముతాను, అలా అడిగినట్లు ఉంటది. ఇలా చేశారు ఎవరైనా మీరు? నాకు పెళ్లి చూపు జరగలేదు అనుకోండి, ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి. బట్ అలా చేశారు ఎవరైనా? పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి, లేకపోతే అంటే చూడక ముందు, అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాను, అసలు ఏం చూసుకోకుండా నీ చిత్తం అయితే అన్నదాని ప్రతి దానికి అబ్బాయి ఓకే అంటే నేను నీ చిత్తం నమ్ముతాను. లేకపోతే నీ చిత్తం అయితే
అసలు కట్నం అడగకపోతే ఇది నీ చిత్తం అని నమ్ముతాను. నీ చిత్తం అయితే ఆ కలర్ బట్టలు వేసుకుంటే నమ్ముతాను. దే ఆర్ నథింగ్ బట్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ సైన్. యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ సైన్. అంటే ఇప్పుడు కాదు, బహుశా ఇదివరకు అడిగి ఉండవచ్చు. మేబీ ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మనం అడుగుతూ ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ట్రూ బిలీవర్, వై ఆర్ వి కాల్డ్ యాస్ ఎ బిలీవర్స్? మనం ఎందుకు బిలీవర్స్? విశ్వాసులు. విశ్వాసం కలిగిన వారే కదా విశ్వాసం పిలువబడాలి. విశ్వాసం అనేది చూసి నమ్మేది కాదు కదా. నువ్వు అడుగుతున్నావంటే డెఫినెట్ గా ఒక సందేహం ఉంది. ఆ రోజు గిద్యోను అడిగాడంటే బికాస్ హీ హ్యాడ్ ఏ డౌట్. ఒక డౌట్ ఉంది, నిజంగా దేవుని పిలిచాడా? ఆ రోజు అందుకని డౌట్ ఎప్పుడు వస్తుందంటే దేవుని పిలుపుని సరిగ్గా అర్థం చేసుకుని గాడ్స్ ఎబిలిటీని మనం నమ్మనప్పుడు దేవుడు చేస్తాడు. ఎందుకంటే అప్పటి వరకు అన్ని నెగిటివ్ గా జరుగుతూ ఉన్నాయి కదా. దేవుడు పిలిచాడు, ముందుకు వచ్చాను, కానీ అపోజిషన్ వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. ప్రభువా, నువ్వు నిజంగా పిలిచావా? నిజంగా నా ద్వారా మిథ్యను విడిపించడానికి ఉద్దేశం ఉందా నీకు అసలు? అటువంటి మాట పెట్టి సూచనలు అడిగాడు. గాడ్స్ ఎబిలిటీని డౌట్ పడ్డాడు. ఈరోజు బహుశా నీవు నేను కూడా ఇలాగే చేస్తున్నామేమో. అండ్ నెవర్ డౌట్ గాడ్స్ ఎబిలిటీ. మనం చూసాం కదా, ఆయన సామర్థ్యము మీద ఏమాత్రం కూడా అనుమానపడాల్సిన పనే లేదు. ఆయన చెప్తే ఖచ్చితంగా జరిగిస్తాడు. నత్తివాడివైనా, చిన్నవాడివైనా, ఒక కాపరివైనా, మన వాక్యం చూస్తూ ఉంటాం కదా, దేవుడు అనేకులను కూడా పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయడానికి, తన సేవ చేయడానికి ఎంతమందిని వాడుకున్నారో. ప్రతి ఒక్కరు కూడా ఒకే వంశము వారు కాదు, లేకపోతే ఒకే ప్రాంతము చెందిన వారు కాదు, లేకపోతే ఒకే ప్రొఫెషన్ కి చెందినటువంటి వారు కూడా కాదు. అండ్ దిస్ ఈస్ యూనిక్నెస్ అబౌట్ బైబుల్. కానీ బైబుల్ చదివినప్పుడు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందండి, దీన్ని ఒక 40 మంది కలిసి రాశారు ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైం. ఒకే సంవత్సరంలో కాదు, ఒకరికొకరు అనుకోని కాదు, ఒకరికొకరు సంబంధం కూడా లేదు, వారికి ఒకరికొకరు చుట్టాలు కూడా కాదు, వారు ఒకే గోత్రం చెందిన వారు కాదు, ఒకే ఊరు చెందిన వారు కాదు. కానీ మనం చదివినప్పుడు అంతా కూడా ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ రిటన్ బై వన్ పర్సన్. ఒక వ్యక్తి రాసి ఆ కంటిన్యూషన్ అలా మనకు కనబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క వాక్యమును ఆ రీతిగా రాయింపు చేసాడు తన బిడ్డల ద్వారా. ఒక్కొక్కరిని చూస్తుంటే అందులో కొందరు గొర్రెల కాపరులు ఉన్నారు, కొందరు ఆమోసు పశువులు కాపరి, ఆవులు మేసే పశువులు కాపరి. తనను దేవుడు వాడుకున్నాడు. పేతురు వంటి విద్య లేనటువంటి వారిని, పాములను దేవుడు వాడుకున్నాడు. ఈ రకంగా అదే రకంగా ఎజ్రా, నెహెమ్యా వంటి కొంతమంది నాయకులను వాడుకున్నాడు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ ని వాడుకున్నాడు. ఈ రకంగా అనేకులకు దేవుడు వాడుకున్నాడు. అంటే వీరందరూ కూడా ఎక్కడెక్కడో వారో, ఎవరెవరో వారి సామాజిక ఎటువంటివో, బట్ వన్ థింగ్ వీటన్నిటి మనం గుర్తు చేసుకోవాలి, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నెవర్ డౌట్ గాడ్స్ ఎబిలిటీ. ఎవరు ఎటువంటి వారు, ఎక్కడి వారు, ఏ స్థలపు వారు, ఎటువంటి వారినప్పటికీ కూడా దేవుని యొక్క ఎబిలిటీని డౌట్ పడొద్దు, సందేహించవచ్చు. దేవుడు చెప్పాను, నేను వాడుకుంటానని చెప్తే తప్పకుండా వాడుకుంటాడు. తన చిత్తములో నేను ఆ జీవితాన్ని స్థిరపరిచి నిలబెడతాడండి. హల్లెలూయా. కాబట్టి అనుమానం ఎప్పుడు వస్తుందంటే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినప్పుడు, మన ఎబిలిటీస్ మీద నమ్ముకుని ముందుకు వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉంటాం చూడండి, అప్పుడే డౌట్ వస్తుంది. మోషే గారు చేసిన పొరపాటు అదే. ఈవెన్ ఇక్కడ పాయింట్లో నేను మెన్షన్ చేయలేదు, కానీ ఈవెన్ మోషే గారు చేసినటువంటి ఒక తప్పిదము కూడా అదేనండి. మోషే గారు ఐగుప్తులో తను పెరిగి చివరికి తెలుసుకున్నాడు. ఎందుకంటే తన తల్లి తనని పెంచింది మరి ఐగుప్తులు తెలియకుండానే, అంటే ఒక దాదిగా వచ్చి పెంచిందని మనకు తెలుసు. అయితే మరి పెంచుతున్న కాలంలో తల్లి నేర్పించింది, వీఆర్ నాట్ ఈజిప్షియన్స్, వీఆర్ ఇజ్రాయలైట్స్. మనం ఐగుప్తులము కాదు మోషే, మనము ఇశ్రాయేలీయులము. తన పెద్దవాడేంతవరకు ఎదురు చూశాడు. వన్స్ తన యవ్వన ప్రాయంలో వచ్చి, తనకు శక్తి వచ్చి, తన ప్రావీణ్యత సకల విద్యలందు యుద్ధమునందు ప్రావీణ్యం వచ్చిన తర్వాత మోషే గారు ఏం చేశారంట, లెట్ మీ యూస్ మై ఎబిలిటీ టు డెలివర్ మై పీపుల్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. నేను ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తాను, ప్రజలందరినీ కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి అని చెప్పి వెంటనే వెళ్ళి అక్కడ ఒక ఐగుప్తియుడు ఒక హెబ్రీయుడు ఫైట్ చేసుకుంటూ ఉంటే వెంటనే ఐగుప్తుని చంపేశాడంట. వినో మన నిర్మాకాన్ని చూస్తూ ఉంటాం. బికాస్ హీ వాంటెడ్ టు సేవ్ హిస్ పీపుల్. తన ఎబిలిటీ మీద, తన సామర్థ్యం మీద ఆనుకొని వెళ్ళాడు, ఐగుప్తు చంపేసి తన వాళ్ళని కాపాడుకున్నాడు. సరే, అక్కడ దాకా బాగానే జరిగింది, వెళ్ళిపోయాడు. అండ్ ది అదర్ డే ఇంకొక రోజు ఏం జరిగిందంట, ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకుంటున్నారంట. ఇప్పుడు ఎవరిని చంపాలి? మోషే గారు వచ్చి, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారయ్యా? మీకోసం నేను లాస్ట్ టైం ఫైట్ చేసి ఐగుప్తులో ఒకరిని చంపేస్తే ఇప్పుడు మీరు ఎందుకు ఫైట్ చేసి, ఈ మాటలు మొత్తానికి అలా ఇలా పోయి ఫరో గారికి తెలిసింది. మోషే గారిని చంపడానికి వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు ఏమైందంటే చివరికి మోషే గారు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంట.
ఎందుకంటే తాను తన ఎబిలిటీస్ ని చూసి జరుగుతుందేమో అనుకున్నాడు, కానీ చివరి జరగలేదు. అందుకనే సెకండ్ టైం దేవుడు పిలిచినప్పుడు మోషే నువ్వు రావాలంటే, ప్రభువా ఒకసారి ప్రయత్నం చేసి నా ఎబిలిటీస్ వెళ్ళాను, జరగలేదు, కష్టం అని అనుకున్నాను, నో. కానీ ఆ తర్వాత తను మౌనముగా దేవుని మాటకు లోబడి ఆ సందర్భం అంతా వివరించట్లుగానే వచ్చాడు, గాడ్స్ ఎబిలిటీని నమ్మాడు. తర్వాత మోషే వంటి నాయకుడు అంతవరకు లేడు, ఇక మీదట కూడా ఉండడు అని లేఖనములే స్పష్టంగా చెప్తున్నాయి కదా. హల్లెలూయా. బికాస్ హీ కంప్లీట్లీ రిలైడ్ అండ్ డిపెండెడ్ ఆన్ గాడ్స్ ఎబిలిటీ. దేవుని సామర్థ్యం పైన ఆధారపడి తను ముందుకు వెళ్ళాడు, దేవుడు వాడుకున్నాడండి. సో ఎప్పుడైతే మన ఎబిలిటీస్ పై మాత్రం చూస్తూ ఉంటామో, ఖచ్చితంగా మన సామర్థ్యం చూసినప్పుడు సందేహం వస్తూ ఉంటుంది, ఇది అవుతుందా లేదా అనే విషయం. అదే రకంగా మరి యొక్క మాట ఇంకెప్పుడు డౌట్ వస్తుందంటే, మరి పేతురు నుంచి మరి మాట చెప్పని ఆశపడుతున్నా. డౌట్ రైజెస్ వెన్ అవర్ ఫోకస్ ఇస్ షిఫ్టెడ్ ఫ్రమ్ జీసస్ టు అదర్స్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనము, అక్కడ ఎఫ్ అని పెట్టినప్పుడు దాని అర్థం మీరు అర్థం చేసుకోండి. అంటే ఫాలోయింగ్ వర్స్ అని అర్థము. ఎఫ్ అని చెప్పినప్పుడు దాని నెక్స్ట్ వర్స్ అని అర్థము. ఒకవేళ ఎప్పుడన్నా మీరు వచనాలు నేను రాసినప్పుడు లేదా ఇక్కడ నేను పెట్టినప్పుడు కొన్నిసార్లు ఎఫ్ అని పెడుతూ ఉంటాను కొన్నిసార్లు. అంటే దాని అర్థం ఏంటంటే ఫాలోయింగ్ వర్సెస్ అని అర్థం. అంటే ఇంతవరకే అని లిమిట్ కాదు, ఆ నెక్స్ట్ వర్సెస్ అంతా చదివితే మీకు అర్థమవుతుంది. డబల్ ఎఫ్ ఉంటే, సింగిల్ ఎఫ్ ఉంది అంటే ఫాలోయింగ్ వర్స్ మీకు చదివితే మీకు అర్థమవుతుంది, దాని తర్వాత వచ్చి చదివితే మీకు అర్థమవుతుంది అర్థం అనమాట. సో ఇదంతా కూడా కొన్ని మీకు అర్థం చేసుకోవడానికి కొన్ని బుక్స్ కానీ చదివినప్పుడు ఇలాంటివి కనబడినప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ దోస్ థింగ్స్. ఇవన్నీ కూడా హర్మోనిటిక్స్, హౌ టు అండర్స్టాండ్ బైబుల్ అనే ఒక సబ్జెక్ట్ లో మీకు కనబడుతూ ఉంటుంది. ఓకే, ఈ 4వ పాయింట్ లో మరి పేతురు గారు కూడా సందేహించినట్లుగా యేసుప్రభు చెప్తూ ఉంటాడని. ఈవెన్ జీసస్ చెప్పే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువే, అందరూ బయలుదేరారు పడవలో, యేసుప్రభు నీటి మీద నడుస్తూ ఉన్నాడు, సమరస్ చేస్తున్నాను క్లుప్తముగా. మరి పేతురు గారు లేచి, ప్రభువా ఇది నీవే, ఎందుకంటే ఎవరు దయ్యము భూతం అని చెప్పి వారందరూ కూడా భయపడుతూ ఉంటుంటే, లేదు నేనే అని చెప్పి యేసువారు చెప్పినప్పుడు మరి పేతురు గారు చెప్పిన మాట ఏంటంట, నీవే అయితే నేను లేచి నీటి మీద నడుస్తాను, నేను మునిగిపోకూడదు. వెంటనే యేసయ్య చెప్పాడు, ఓకే పీటర్, యువర్ విష్. పేతురు గారు ఇంకేం చూడలేదు, ప్రభువుని చూసుకుంటూ నీటి మీద కాలు వేసాడు, నీటి మీద నడిచాడు. అండ్ దట్ ఈస్ గ్రేట్ మిరాకిల్. మరి జరిగినటువంటి గొప్ప అద్భుతాల్లో ఇది కొంతమంది ఎలా దీన్ని అర్థం చేసుకుంటారంటే, ఇది యేసే మిరాకిల్ చెప్పడం కంటే పీటర్స్ మిరాకిల్ చెప్పడం మంచిది. ఎందుకంటే ప్రభు వైపు చూస్తే జరిగే అద్భుతం ఎంతగా ఉంటుందో పేతురు గారు మనకు చూపించారు. ఓ వ్యక్తి చాలాసేపు మాట చెప్పాను, ఏమనంటే ఈ భాగం చదివినప్పుడు నాతో పాటు బైబిల్ కాలేజ్ చదివినటువంటి ఒక వ్యక్తి, తను ఒక గ్రామంలో సేవ చేస్తూ ఉంటారు. అంటే నాతో పాటు చదివిన వ్యక్తి అంటే యవనస్తుడు కాదు, నాతో పాటు 70 సంవత్సరాలు కలిగినట్టు ఒక తాత కూడా చదివారు, 40 సంవత్సరాల అంకుల్స్ కూడా చదివారు. అంటే ఈ బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏజ్ సంబంధం లేదు కదా. సో అలాగే ఒక 50 years ప్లస్ ఆ వ్యక్తి, అండ్ తనకి చదువు లేదు, అది వాస్తవం. తను చదువు రాదు, చదువు లేదు, కొన్ని అక్షరాలు మాత్రమే ఐడెంటిఫై చేయగలడు. ఆయన మరి ఒకసారి ఆయన పేరు డానియల్, పేరు గుర్తుంది. ఆయన ఒకసారి ఆయన హ్యాండిక్యాప్డ్ వాక్యం చెప్తూ, ఈ ప్యాసేజ్ గురించి వాక్యం చెప్తూ తను చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు నీటి మీద నడిచాడు అండ్ ట్రూలీ ఇట్స్ గ్రేట్ మిరాకిల్, దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కానీ అద్భుతం ఇది కాదు. యేసు ప్రభు నీటి మీద నడవడం అద్భుతం కానీ, ఎందుకంటే ఆయన దేవుడు నడవగలడు. కానీ పేతురు నడవడం అనేది అద్భుతం అండి. హల్లెలూయా. బికాస్ పేతురు దేవుడు కాదు. ఎస్, జీసస్ కెన్ వాక్ ఆన్ ద వాటర్, అపాన్ ద వాటర్, నీటి మీద నడవగలడు, కాబట్టి గాల్లో కూడా నడవగలడు. బికాస్ ఆయన దేవుడు, ఆయన ఆకాశం మీద మేఘం మీద నడవగలడు, ఆయన ఎక్కడైనా నడవగలడు. ఇప్పుడు దాంట్లో గొప్ప ఏముంది? ఆయన దేవుడు కాబట్టి హీ కెన్ వాక్ ఎనీ ప్లేస్, ఎక్కడైనా ఏమని చేయగలడు. బట్ ఇక్కడ అద్భుతం ఏంటంటే పేతురు నడిచాడు, అండ్ దట్స్ ద మిరాకిల్ హియర్. పేతురు ఎందుకంటే హీ వాస్ ఎ హ్యూమన్ బీయింగ్, ఆయన ఒక మానవుడు, మన వంటి ఒక మానవుడు, ఆయన నడిచింది అది అద్భుతం. నిజంగా ఆ మాటలు ఎంతగానో ఆ టైంలో హృదయాన్ని తాకే. అవును కదా, యేసు ప్రభు నడవడము గొప్ప కాదంటే, ఎస్ ఆయన దేవుడు, అట్ ద సేమ్ టైం మానవుడు, ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు శక్తి ఉంది. మరి మానవునికి అంత శక్తి అలా ఎక్కడి నుంచి ఉంది? నీటి మీద నడిచే శక్తి మానవునికి ఉందా? అండ్ నో మ్యాన్ హ్యాస్ దట్ పవర్. కానీ పేతురు నడిచి అంటే దట్స్ ద మిరాకిల్.
అది ఎలా జరిగిందంట? బికాస్ హిస్ ఫోకస్ వాజ్ కంప్లీట్లీ ఆన్ జీసస్. ఈ ప్రభు వైపే తన దృష్టి, అందుకని మాట చాలాసార్లు మేము చదివాము, విన్నాము. ప్రభువును చూస్తున్నంత వరకు, తన దృష్టి ప్రభు పైన ఉన్నంత వరకు కూడా ఒక గొప్ప అద్భుతమైన రీతిగా నీటి మీద నడిచాడు. బట్ వన్స్ ఆ తర్వాత మనం చూసే మాట ఏంటంటే, ఎప్పుడైతే ఈ గాలి ఎక్కువ అవడమో, ఈ అలలు కూడా ఎక్కువగా, నీరు కూడా ఎక్కువగా ఎగిసి పట్టడమో, ఇవన్నీ కూడా తన చుట్టుపక్కల జరగడం ఎప్పుడైతే ఒక్కసారి అటు ఇటు చూశాడో, వెంటనే పేతురు మునిగిపోవడం స్టార్ట్ చేశాడంట. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమని ఆ వచనంలో, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది? ఎందుకంటే ఎప్పుడైతే తన ఫోకస్ షిఫ్ట్ అయిపోయిందో, ప్రభువుని షిఫ్ట్ అయిపోయి గాలి రావడము, పడవైపు శిష్యులందరూ కూడా పడవంతా కూడా ఊగిపోవడము, ఇలా చూస్తే తనకు తెలియని భయం వచ్చేసింది. ఇట్ ఈస్ ట్రూ ఈవెన్ టుడే ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఇది ఎంతో సత్యము. ప్రభు వైపు మన దృష్టి ఉన్నంత వరకు అసలు ఏమాత్రం కదలకుండా గొప్ప విశ్వాసంతో ఉంటామండి. ఈరోజు మనం ప్రతిరోజు లేకపోతే వాక్యాలు వింటున్నంత వరకు, లేకపోతే ప్రార్థన చేస్తున్నంత వరకు ఎంతో తెలియనటువంటి గొప్ప శక్తి, మానసికంగా, ఆత్మీయంగా బలంగా ఉంటుంది. బట్ వన్స్ ఒక్కసారి మనం ఆ ఫోకస్ కనుక వాక్యం నుంచి, ప్రభువు నుంచి తొలగిపోతే తెలియకుండానే మునిగిపోతూ ఉంటాం. ఎందుకంటే అటు చూసినప్పుడు అది నన్ను ఏదో చేయబోతుంది, నాకేదో అయిపోతుంది అనే డౌట్ వస్తుంది. ఇక్కడ ఆ 4వ మాట అదే చెప్పని ఆశపడుతున్నాను. ఏమనంటే, మన ఫోకస్ ప్రభు వైపు నుంచి తొలగినప్పుడే సందేహిస్తామండి. ఇది మన మనసులో ఉన్నంత వరకు కూడా మనసులో సందేహానికి చోటు రాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా. దీని దగ్గర ఉన్నంతసేపు, కానీ వన్స్ వి స్టాప్ రీడింగ్ బైబుల్, వన్స్ వి స్టాప్ ప్రేయింగ్ టు గాడ్, మన ప్రార్థన ఆపినప్పుడు, మన వాక్యం చదవడం ఆపివేసినప్పుడు, వాక్యాలు వినడం ఆపివేసినప్పుడు, ఈ రీతిగా ప్రేయర్స్ లో చేరడం ఆగిపోతూ ఉన్నప్పుడు, మేబీ ఇంతవరకు లాక్డౌన్ కదా, ఇంట్లో ఉన్నాము, సో ఈ చక్కగా ఆన్లైన్ అన్ని కూడా కృపను బట్టి జరుగుతూ వచ్చాయి, సో ఐమ్ ఏబుల్ టు పార్టిసిపేట్, మళ్ళీ అన్ని ఓపెన్ అవుతున్నాయి, ఇప్పుడు అంతా కూడా మళ్ళీ ఉద్యోగం వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, ఈ రకంగా నాకు వీలవుతుందో లేదో అని ఒక్కసారి అవకాశం ఇస్తాం తెలియకుండా ఒక్కొక్కటిగా. తర్వాత మళ్ళీ మనమే చెప్తాము, అప్పుడు చక్కగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, బలపడ్డాను, లేకపోతే అలా ఉన్నాను, ఇలా ఉన్నాను. అండ్ లేటర్ అన్ని మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి, మళ్ళీ టైం లేదు, అది లేదు, ఇది లేదని 100 కారణాలు చెప్తూ ఉంటాం. నాకేం కాదు, ఎవరికి ఏం కాదు, దూరం అవుతున్న వారి మనసులో సందేహములు ఇంకా అనేక డౌట్స్ డౌట్స్ అంటే వాక్యం గురించి కాదండి, వారికి ఉన్న పరిస్థితుల గురించి ఇది జరుగుతాయి. విన్నంత వరకు, దేవుని దగ్గరగా ఉన్నంత వరకు ఫోకస్ ప్రభు పైన ఉన్నంత కాలము మునిగిపోకుండా కాపాడే దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. కానీ వన్స్ అవర్ ఫోకస్ ఈజ్ షిఫ్టెడ్ టు అదర్ థింగ్స్, అండ్ దట్స్ ద టైం అవి భయపెడతాయి, మునిగిపోతాం. నేను వాటి చూసినప్పుడు తెలియకుండానే డౌట్ వస్తూ ఉంటుంది, వాక్యం దూరం అయిపోయినప్పుడు. సో అప్పుడే కదా మన సందేహాలు. ఈరోజు బహుశా దిస్ కుడ్ బి వన్ రీజన్ వై వీఆర్ డౌటింగ్. మనం సందేహించడానికి ఒక కారణము ఇదే ఒకటే ఉండవచ్చు. ఆఖరిగా వై డౌట్ రైజెస్. లూకా 1:5, లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. మరి జకరియా ఎలిజబెత్ గురించేటువంటి మాటలు. మరి జకరియా తన యొక్క యాజక ధర్మము క్రమము చొప్పున తాను వెళ్ళినట్లుగా ఆ సమయంలో ఆ యాజక పని చేయటానికి ప్రభు ఆలయంలోకి వెళ్ళినట్లుగా 8వ వచనం నుంచి ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీకు పెట్టాను, లూక్ 1:5 FF అని పెట్టాను. అంటే అది అర్థమేనంట, ఫాలోయింగ్ వర్సెస్, ఒక వచనం కాదు, దాని తర్వాత వచనాలు అన్నిటిని కూడా చదవండి. ఎప్పటి వరకు అక్కడ చదవండి. ఎఫ్ అంటే ఒక వచనం చాలు మీకు అర్థం కావడానికి, FF అని పెడితే దాని తర్వాత, ఎందుకంటే 5 నుంచి కూడా జకరియా ఎలిజబెత్ గురించి వివరణ కనబడుతూ ఉంటుంది. ఆ ఫాలోయింగ్ వర్సెస్ లో చూస్తే దేవుడు మరి దూత మరి జకరియాకు ప్రత్యక్షమై మరి చెప్పినట్టు మాట 11వ మరి వచనంలో, ప్రభు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడైను. 13వ వచనము, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, ఆమేన్, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతని యోహాను అని పేరు పెట్టుదు. వెంటనే దూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, భయపడవద్దు అంటే వెంటనే సడన్ గా ఆ రీతిలో దూత ప్రత్యక్షమైనప్పుడు తెలియని ఒక భయము. బికాస్ ఆ కాలం ఎటువంటి కాలమో మీకు అనేసి వివరించాను. అప్పుడే 400 సంవత్సరముల వరకు కూడా ఒక దర్శనము లేదు, ఒక కళ లేదు, దూతల ప్రత్యక్షత లేదు, ప్రవక్తలు లేరు. అటు దేవుని యొక్క రెవల్యూషన్స్ లేనటువంటి కాలంలో ముగించుకొని ఆ కాలంలోనికి అడుగు పెడుతున్న సమయం అది. సో దూత వచ్చిన వెంటనే
వారు ఎన్నో సంవత్సరం కింద విన్నటువంటి వాటిని చూచినప్పుడు భయపడ్డాడు. అందుకని భయపడొద్దు జకరియా, ఎందుకంటే అప్పుడే ఇంకా జీసస్ కూడా పుట్టలేదని. భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది, నీ కుమారుడు పుడతాడు అని మరి ఎప్పుడైతే దూత పలికి ఉన్నాడో తర్వాత కుమారుడు ఏమవుతాడో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయితే నేను డైరెక్ట్ గా కిందకు వచ్చేస్తున్నాను. 18th వర్స్ చూడండి. ఈ మాటలను విన్న తర్వాత 18th వర్స్ లో, ఇది నాకేలాగో తెలియను, ఇక్కడ మరలా అబ్రహాం లాగా తర్వాత చెప్తున్నాడంట, నేను ముసలివాడను, నా భార్యయో బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. ఇక్కడ జకరియా చెప్పిన మాటలో అబ్రహాం చెప్పిన మాటల్లో కొంత సిమిలారిటీస్ ఉన్నాయి. తాను కూడా అదే కదా, అదే అర్థం వచ్చేట్టు చెప్పి, 100 ఏళ్ళ వాడను, 90 ఏళ్ళ మరి వయసు ఆ భార్యకు షారాకు ఉంది. ఇప్పుడు జకరియా అది చెప్తుంది, నేను ముసలి వాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా. అంటే ఈ ఇద్దరు చెప్పిన మాట ఒకటైనప్పటికీ కూడా అబ్రహాముకు దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు. అబ్రహాం గారు దేవుని వాగ్దానాన్ని సందేహించాడు. జకరియా వాగ్దానము జకర్యాకి ఇవ్వబడలేదు. గమనించండి, ఇట్ వాస్ నాట్ ఏ ప్రామిస్. ఇంక జరుగుతుంది, దేవుడికి మాట ఇచ్చేశాడు అంతే. అంటే ఇంక నీ భార్య గర్భం ధరించబోతుంది. ప్రామిస్ కొన్ని సంవత్సరం క్రితం జకర్యా పొందుకోలేదండి. అబ్రహాం గారు ఎప్పుడో కొన్ని 20 సంవత్సరం క్రితం పొందుకొని తర్వాత అన్ని సంవత్సరాలు డిలే అయ్యేసరికి అనుమానం పడ్డా. బట్ జకర్యా విషయం ఇక్కడ అలా కాదు. పలికిన మాటలు ఒకటే అయినప్పటికీ కూడా అప్పుడు దేవుడు చెప్పిన మాటనే డౌట్ పడ్డాడు ఇమ్మీడియట్ గా. అబ్రహాం గారు డౌట్ పడలేదు కదా. 25 years బ్యాక్ అలా చెప్పినప్పుడు ఓకే నమ్మాడు, తర్వాత నమ్మాడు, వెళ్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, నమ్మాడు. ఆలస్యం అవుతున్నప్పుడు అప్పుడు డౌట్ వచ్చింది, నవ్వారు. కానీ జకరియా గారు అయితే దేవుడు చెప్పిన వెంటనే డౌట్ పడ్డాడు. ఇది ఎలా జరుగుతుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, అసలు సాధ్యమవుతుందా? వెంటనే అక్కడ ఏం జరిగిందంట, మరి గాబ్రియేలు మరి దేవుని ద్వారా పంపబడ్డాన్ని మాట చెప్పడానికి 20 వచనం చూడండి. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడిక మౌనమై ఉందు అని అతనితో. నిజంగా ఎంత బాధాకరమైన విషయం అండి. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ రీతిగా మరి గర్భం ధరించబోతుంది అని దేవుని ద్వారా, ఒక బిడ్డ పుట్టబోతున్న దేవుని ద్వారా ఆ మాట పొందుకున్నప్పుడు ఆ సంతోషాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, మన యొక్క కుటుంబాలు, దేవుని యొక్క ప్రియ బిడ్డల కుటుంబాలు కార్యం జరిగినప్పుడు అది ఏ విషయం అయినప్పటికీ కూడా వెంటనే సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నారు. సాక్ష్యం ద్వారా దేవుడు ఇలా ప్రార్థన ఆలకించాడు. బట్ జకర్యాకి అవకాశం లేకుండా పోయిందండి. బికాస్ గాడ్ కర్స్, దేవుడు పనిష్ చేశాడు. ఏమని, నువ్వు మోగవాడిగా ఉంటే అప్పటిదాకా నీ నోట్లో మాట రాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యకి చెప్పలేకపోతున్నాడు ఏం జరిగిందో. ఆ తర్వాత దినాల్లో కూడా నాకు ముందే తెలుసు ఇలా జరగబోతున్న విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నాడు. ఇట్ ఈస్ వన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ డౌటింగ్ గాడ్స్ వర్డ్. నిజంగా సందేహించినప్పుడు కొన్నిసార్లు నీ నోట సంతోషం ఉన్నప్పుడు కూడా పంచుకోలేని స్థితి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్సిక్వెన్స్. అది ఇక్కడ జకర్యా దేవుని మాటను సందేహించాడు. దేవుని వాగ్దానం కూడా దేవుని మాటే. బట్ ప్రామిస్ అండ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ ఇట్ టేక్స్ సమ్ టైం. కానీ ఇప్పుడు చేస్తాను అని చెప్పినప్పుడు మేబీ ఇట్ డజంట్ నీడ్ మోర్ టైం. కానీ దానికి కూడా సందేహించినప్పుడు కారణం ఒకటే, హ్యూమన్ లిమిటేషన్స్ అండి. బలం లేదు, ముసలివాడును, తను లిమిట్ చేసుకున్నాడు. నెవర్ లిమిట్ గాడ్స్ పవర్. మన హ్యూమన్ రిసోర్సెస్ పైన మాత్రమే మన దృష్టి పెట్టుకొని సాధ్యం ఎలా జరుగుతుంది అని సందేహించకుండా దేవుడు చెప్పాడా, జరుగుతుంది. ఆమెన్. అది ఏదైనప్పటికీ కూడా, అది ఈ వేటి గురించి అయినప్పటికీ కూడా, ఇప్పుడు ఈ మందిరము లేకపోతే మన కుటుంబాలు లేకపోతే రక్షణ లేకపోతే అనేక సేవ, ఇవన్నీ కూడా ఇప్పుడు దేని ఆధారం చేసుకొని ముందుకు వెళ్తున్నామో, ఇట్ ఈస్ నాట్ మన దగ్గర ఏదో కొన్ని కోట్లు ఉన్నాయని చెప్పేసి, లేకపోతే 2 కోట్లు ఉన్నాయి, సో ఈ రిసోర్సెస్ ఉన్నాయి కదా ప్రారంభిద్దాం, ఇంకో 2 కోట్లు ఎలాగోలా సమకూర్చబడతాయని చెప్పి జరిగిన ప్రారంభాలు కాదు కదా. ఓన్లీ బికాస్ గాడ్ గేవ్ ఏ ప్రామిస్ దట్ హీ విల్ డూ ఇట్. నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేసాం. అదే రకంగా మనలో చాలా మంది కూడా మీ వ్యాపారంలో కూడా బహుశా మీ దగ్గర ఏమి లేకుండా ఖాళీ చేతులతో ఉన్నప్పుడు, బికాస్ దేవుడు మీకు తలంపు ఇచ్చి ఉండవచ్చు, ఒక మాట ఇచ్చి ఉండవచ్చు, నమ్మకంతో ఈ రోజు మీరు ప్రారంభించారు. ఆ నమ్మకాన్ని అలాగే పెట్టుకోండి, ఏమాత్రం సందేహపడవద్దు. ఘన కార్యములు చేసే దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. అందుకనే సందేహాలు మన హ్యూమన్ రీతిగా హ్యూమన్ రిసోర్సెస్ చూసి ఆ లిమిటేషన్స్ లో ఉండిపోయినప్పుడు, నా కాంటాక్ట్స్ ఎంతే కదా,
నా పని జరగాలంటే ఇన్ని కావాలి అనే ఆలోచన వస్తే తప్పంట. కాంటాక్ట్స్ ఇన్ని కాదు, అసలు లేకపోయినా కూడా దేవుడు చేస్తాడు బికాస్ అని చెప్పాడు. ఆమెన్. అటువంటి విశ్వాసం గురించే కదా నీకు నాకు కూడా ప్రభు నేర్పిస్తున్న ప్రతిసారి. అండ్ దీస్ ఆర్ సమ్ రీజన్స్ వై సమ్ పీపుల్ హ్యావ్ డౌట్. ఎందుకు మనలో కొందరు సందేహిస్తుంటే మేబీ కొందరు విషయంలో ఆలస్యం జరుగుతున్నందుకు, కొందరు విషయంలో మానవుల మాటలు ఎక్కువగా తమ హృదయాన్ని తీసుకుంటున్నందుకు, మరికొందరు వారి సామర్థ్యము పైన ఆధారపడుతున్నందుకు, మరికొందరు ప్రభువుపై నుంచి వారి దృష్టి వేరే వాటి వైపు వెళ్ళిపోతున్నప్పుడు, మరికొందరు తమ దగ్గర ఉన్నటువంటి బలమును పై నమ్మినప్పుడు. అదే జగన్ చెప్పి నాకు బలం లేదు కదా, ఆ బలం అవసరం లేదు, మన బలమంతా మన దేవుడే అండి. హల్లెలూయా. అండ్ హీఈస్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ హీఈస్ అవర్ రాక్. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్. అయితే ఈ ఆఖరి భాగంలో మీకు చెప్పాను, రెండో భాగంలో మనం ఎక్కువ టైం తీసుకుంటాము. ఈ మొదటి భాగము మూడో భాగము ఈ రెండింటికి మధ్య అర్థం చేసుకోవడానికి. సో హౌ టు ఓవర్కమ్ డౌట్ఫుల్నెస్. ఇప్పుడు దీనికి సమాధానము ఒకే సమాధానం అండి, ఎక్కువ సమాధానం లేదు దీనికి. ఓన్లీ వన్ ఆన్సర్, ఓన్లీ వన్ ఆన్సర్. ఇప్పుడు నాలో సందేహం ఉండకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నాలో సందేహం ఉండకుండా అంటే నేనేం చేయాలి? ఇప్పుడు చూసుకుంటూ వచ్చాం ఏమని, ఆయా కారణాలు బట్టి సందేహాలు ఉన్నాయి. బట్ సందేహం ఉండకూడదంటే నేనేం చేయాలి? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫ్రమ్ బైబిల్? బైబిల్ గివ్స్ ఓన్లీ వన్ ఆన్సర్, హ్యావ్ ఫెయిత్. దట్స్ ది ఓన్లీ ఆన్సర్, దట్స్ ది ఓన్లీ సొల్యూషన్. విశ్వాసము కలిగి ఉండుడి, దానికి మించి వేరే సమాధానం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఫెయిత్, దేర్ విల్ నెవర్ బి ఎనీ డౌట్ ఇన్ యూ. విశ్వాసం ఉన్నంత కాలము, ఏ రీతిగా వెలుగు ఉంటే చీకటి ఉండదో, విశ్వాసం ఉంటే సందేహం ఉండదు. హృదయాలని జీవితాన్ని ఫెయిత్ నింపుకుందాం. లెట్ us బి a believer with faith. విశ్వాసము కలిగిన విశ్వాసులుగా పిలువబడతాం మనం అందరం కూడా. దిస్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్, ఓన్లీ సొల్యూషన్ టు ఓవర్కమ్ ఎవ్రీ డౌట్. జరుగుతుందా జరగదా? జరుగుతుంది. ఎలా చెప్పగలం? ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని పైన నాకు విశ్వాసం ఉంది. హల్లెలూయా. డిలే అవుతుంది కదా, 10 మందిలా చెప్తున్నారు కదా, అయినా జరుగుతుందా? జరుగుతుంది. ఎలా? ఫెయిత్. విశ్వాసము వలన మాత్రమే సాధ్యము, విశ్వాసం వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి దేవుని పైన విశ్వాసం ఉంచుదాము, దేవుని వాక్యం పైన విశ్వాసం ఉంచుదాము. మన హృదయములో మనం చేస్తున్న ప్రార్థన కూడా విశ్వాసంగా మన మనస్సులో విశ్వాసంతో అడుగుతాం, విశ్వాసంతో అడుగుతాం. సో మనస్సులో నమ్మకం ఉండాలి, దేవుని వాక్యంపై నమ్మకం ఉండాలి, దేవునిపై నమ్మకం ఉండాలి. మూడు వచనాలు మనం జస్ట్ చదువుకొని దీన్ని మనం ముగించుకుందాము. ఆ 3 వచనాలు జస్ట్ ఇక్కడ మీకు హైలైట్ చేస్తున్నాను. జేమ్స్ 1:6, యాకోబు 1:6 చదువుదాం. ముందుగా 1:6. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అటు ఇటు కూడా ఊగుచున్నటువంటి అలల వలె కనబడుతూ ఉంటాడు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై డబల్ మైండెడ్ గా ఉంటారు. తన సమస్త మార్గములందు అన్స్టేబుల్ గా అస్థిరుడు గనుక ప్రభు అన్నా తనకేమైనా దొరుకులని తలంచుకుని రాదు. కాబట్టి అడిగినప్పుడు సందేహింపక విశ్వాసముతో అడగండి. సో లెట్ అవర్ ప్రేయర్స్ బి విత్ ఫెయిత్. Romans 4:20. Romans 4:20. ఇక మనం చూస్తున్న మాట మరలా దేవుని మాటపై ఎంతగా నమ్మకం ఉంచాలి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక. ప్రభావంగా తర్వాత ఎప్పుడైతే నవ్వాడో, తర్వాత మన దేవుడు హెచ్చరించాడో, ఆ తర్వాత అవిశ్వాసముతో దేవుని ప్రామిస్ ని సందేహించకుండా నమ్మాడు, రూఢిగా విశ్వసించాడు, విశ్వాసం బలం పొందుకున్నాడు, ఆ ఫలము కూడా పొందుకున్నాడు. హల్లెలూయా. అందుకనే విశ్వాసముతో అడుగుదాము, ఆయన మాటను కూడా విశ్వాసముతో నమ్ముదాము. ఇంకొక మాట, మార్కు సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలు. మార్కు సువార్త
11వ అధ్యాయము 23, 24 వచనాలు. ఇక్కడ కూడా అది చూస్తున్నాము. ఆ అంజురపు చెట్టుని శపించిన తర్వాత చేసినటువంటి విషయాలు ఇక్కడ. ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల హృదయంలో విశ్వాసం నమ్మాలి. మనస్సులో నమ్మిన ఎడల, తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లనూ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ 3 వచనాలను ఆధారం చేసుకొని ఓన్లీ ఫెయిత్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ టు ఓవర్కమ్ డౌట్ఫుల్నెస్. సందేహం నుంచి బయటపడాలంటే దిస్ ఈస్ ది ఓన్లీ వే. దేవుని పైన విశ్వాసము, ఆయన మాటలపైన విశ్వాసము, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మనస్సులో విశ్వాసము, సందేహించకుండా అడగండి, అడిగిన తర్వాత కూడా పొంది ఉన్నాము అని విశ్వసించండి. ఇది మాత్రమే మన యొక్క ప్రతి ఈ సమస్యకు లేకపోతే ప్రతి ఒక్క సందేహం నుంచి మరి దేవుడు మరి పరిష్కరించేవాడుగా కనబడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అండ్ లెట్ మీ కంక్లూడ్ ది సెషన్ టుడే. ఈ బైబిల్ స్టడీ ముగిస్తున్నాను. సందేహము మనందరం కలిగి ఉన్నాము, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా కలిగి ఉన్నాను. బట్ టు ఓవర్కమ్, హౌ టు ఓవర్కమ్, ఎందుకు సందేహిస్తున్నామో కొన్ని విషయాలు చూస్తూ వచ్చాము. ఎస్, అందులో కొన్ని కారణాలు మనలో ఉండవచ్చు. బట్ ఎలా ఓవర్కమ్ చేయడం ఒకటే, కంప్లీట్ ఫెయిత్ ఆన్ గాడ్ అండ్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ గాడ్స్ వర్డ్ అండ్ కంప్లీట్ ఫెయిత్ యాజ్ ఎ ప్రే టు గాడ్. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మాటల మీద, దేవుని పైన, దట్స్ ది ఓన్లీ వే. మన ఫోకస్ ఆయన మీద ఉన్నంత వరకు విల్ నెవర్ డ్రౌన్. మునగమో, ఫోకస్ షిఫ్ట్ అయిపోతేనే మునుగుతాం. కాబట్టి ఈ మాటను మర్చిపోకుండా సందేహములు ప్రతి హృదయంలో నుంచి దేవుడు తొలగించాలని ప్రార్థిస్తూ ఈ మాటలు మీ అందరి వినికిట్లో ఆశీర్వాదకరంగా మార్చి అర్థం చేసుకొని వాక్యానుసారమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని కోరుకొనొచ్చాం. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్. మరి ఆఖరి ప్రార్థన చేద్దాము. ఆఖరి ప్రార్థన మరొకసారి మరి విత్తబడిన మాటల గురించి, అదే రీతిగా మరి వెంకట్ గారి గురించి ప్రార్థన చేద్దాము. మరి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు, మనం అందరూ ఎరిగి ఉన్నాము. మరి డెంగ్యూ తోటి దేవుని కృపను బట్టి మరి స్లోగా రికవర్ అవుతున్నారు. దేవుని చిత్తం అయితే రేపటి దినాన మరి డిశ్చార్జ్ అవుతారు. మరి లెట్ us pray for him. ఇంకా హాస్పిటల్ ఉన్నారు కనుక ప్రార్థన చేద్దాము. అదే రీతిగా మనం అందరము కూడా సందేహం నుంచి విడుదల పొందుకుందాము. లెట్ us fill our hearts with faith. ఈరోజు ఎందుకు సందేహిస్తున్నాము? బికాస్ ఆయన ప్రామిసెస్ ని సందేహిస్తున్నావు కాబట్టి, మర్చిపోతున్నావు కాబట్టి సందేహిస్తున్నావు. నీ ఎబిలిటీస్, నీ సామర్థ్యంపై, నీకున్న రిసోర్సెస్ చూస్తున్నావు కాబట్టి, నీ ఫోకస్ ప్రభువు నుంచి వేరే వాటి వైపు వెళ్ళిపోతుంది కాబట్టి డౌట్స్ జరుగుతుందా లేదా. అపవాది ఈ అవకాశం చూస్తున్నాడు. వాడికి అవకాశం ఇవ్వద్దు. దేవునితో, దేవుని వాక్యముతో మన హృదయాలు నింపుకుందాము. ఫెయిత్ ఈస్ ది ఓన్లీ ఆన్సర్ టు ఓవర్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ఫుల్నెస్. ప్రతి సందేహమునకు సమాధానము విశ్వాసం మాత్రమే. హల్లెలూయా. స్తోత్రములు. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు, గణడానికి వందనాలు. మరొకసారి ప్రభాత బుధవారపు దినమున మరి బైబిల్ స్టడీగా తండ్రి మరి చేరి ప్రభాని వాక్యము నుంచి మరి ప్రభా మాటలు నేర్చుకున్నట్టుకు, ధ్యానించుటకు దయచేసిన సమయానికే నీకు స్తుతి స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. అవును ప్రభా, మేమందరం కూడా అనేక విషయాలు ఉన్నాయి మా జీవితాలలో, సందేహిస్తూ ఉన్నాము ప్రభా తండ్రి. ఉంటుందా లేదా, జరుగుతుందా లేదా, అవుతుందా లేదా, ద్విమనస్కులుగా ఉన్నాము ప్రభా. మరి ఎందుకో ప్రభా మరి ఆ రీతిగా ఉన్నామో కొన్ని విషయాన్ని వాక్యం చూచుటకు. అదే రీతిగా ప్రభా తండ్రి, విశ్వాసము మాత్రమే వెలుగున్న చోట చీకటి ఉండదు. అదే రీతిగా విశ్వాసం ఉన్న చోట డౌట్ ఉండదు అని నీ వాక్యం ద్వారా మరొకసారి మాకు చూపించినందుకు వందనాలు. అవును ప్రభు, ఈ రోజు మాలో సందేహాలు ఉన్నాయంటే మేబీ మా విశ్వాసం తగ్గిపోతుంది. అవును ప్రభు, పేతురు మునిగిపోతున్న ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసు, అల్ప విశ్వాసి, ఓ యు ఆఫ్ లిటిల్ ఫెయిత్. నీ విశ్వాసం, పేతురు విశ్వాసం తగ్గిపోయినప్పుడే సందేహాలు స్టార్ట్ అయ్యాయి. అవును ప్రభా,
ఈరోజు మరి అందరి విశ్వాసములు తగ్గిపోతున్నాయి ప్రభా. ఈరోజు వ్యక్తిగతంగా నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరిని ఎరిగిన వాడవు నీవు. లార్డ్, ఐ ప్రే ప్రభా, నీ బిడ్డల విశ్వాసము వృద్ధిపరచుము, అధికపరచుము, గొప్ప విశ్వాసము దయచేయము. హల్లెలూయా. అల్ప విశ్వాసము ఉండకూడదు ప్రభా మాకు ఎవరికి. విశ్వాసముతో ప్రార్థించు, విశ్వాసంతో మాట్లాడుతూ, మానవుల మాటలు కాదు ప్రభా, నీవు పలికిన మాటనే మా మనసులో పెట్టుకొని ఆ మాట ప్రకారమే ముందుకు వెళ్ళే జీవితాలుగా మార్చండి. అప్పుడే ప్రతి సందేహం తొలగిపోతుందని చెప్పావు ప్రభా. కాబట్టి ఈ మాటలు ప్రభా తండ్రి, మరి ఎవరెవరిని ఏ రీతిగా దర్శించో నాకు తెలియదు, కానీ ప్రభా నీ మాటలు నీ బిడ్డల హృదయాలలో, కుటుంబాలలో ఫలభరితంగా మార్చండి. ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్చండి. వాక్య పరిపక్వత దయచేయండి. నీవే తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి. దేవానికి వందనాలు. ఈ సమయంలో తండ్రి మరి మా యొక్క ప్రార్థన ప్రేయర్ పాయింట్స్ ఉన్నటువంటి అనేకమైన విషయాలు మరొకసారి పాదం పెట్టుచు ఉన్నాము. దేవా, దర్శించండి. నీవే తండ్రి బిడ్డలు బాగు చేస్తూ స్వస్థపరుస్తూ ప్రభా తండ్రి నీ కార్యం జరిగించడం ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా వెంకట్ గారు ప్రభా హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. తను పరిపూర్ణంగా మరి కోలుకున్నకు సహాయం దయచేయండి. డెంగ్యూ నుంచి స్వస్థత దయచేయండి ప్రభా తండ్రి. మరి నీ కృపను బట్టి ప్రభా తండ్రి మరి వృద్ధిని డిశ్చార్జ్ అవ్వడానికి ఆటంకం లేకుండా తన ప్లేట్లెట్ కౌంట్ కూడా తండ్రి ఎంతో చక్కగా పెరిగినట్లుగా సహాయం ఇచ్చామని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవును ప్రభా తండ్రి, నీవెవరు విశ్వాసం జరిగిన వాడవు ప్రభాతం దయతో ముట్టండి ప్రభా. మా ప్రార్థన ఆలకించండి, ఏకీభవించిన ప్రార్థన ఆలకించండి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభు. అదే రీతికి సమయంలో ప్రభు ఎందరైతే ప్రభా తండ్రి ఇంకా ఆయా విషయాలతో తండ్రి ఇబ్బంది పడుచున్నారు ప్రభు, దయతో దర్శించమని నీ కృపను చూపమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్యానికి వందనాలు. మరలా తండ్రి మరి శుక్రవారం గ్యాదర్ అవ్వడానికి సహాయం చేయండి, సిద్ధపరచండి. ప్రార్థన చేతులకు అప్పగిస్తూ ఏకీభవించి పాల్గొని ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము, అపవాది క్రియలకు అనంత నాశనము ప్రభువైన యేసు నామమునికే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రేపు ఉదయము మరి ఉమెన్స్ ప్రేయర్స్ ప్రారంభించుకొని 2 months ముగించబడుతోంది. సో మరొకసారి థ్యాంక్స్ గివింగ్ టుమారో మార్నింగ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది సిస్టర్స్ పాల్గొంటూ ఉన్నారు. ఒకవేళ ఇంకెవరైనా తప్పిపోతున్నట్లయితే ఆ కారణాలు బట్టి సో అట్లీస్ట్ ఐ రిక్వెస్ట్ టుమారో సమయాన్ని కల్పించుకొని ప్రతి ఒక్క సహోదరికి కూడా, ఎందుకంటే 2 months కంటిన్యూస్ గా, మొన్ననే 1 month అయ్యింది అని అనుకున్నాం, బట్ ఎంత ఫాస్ట్ గా 2 months కంటిన్యూస్ గా ఆగకుండా మరి దేవుడు నడిపిస్తున్న ప్రార్థన బట్టి దేవుని స్తుతిస్తూ మరి రేపు ఉదయకాల సమయంలో మరి 6 o'clock సహోదరులు చేసిన ప్రార్థనలో కూడా పాల్గొనాల్సిందిగా కోరుకొనిచున్నాను. సో మళ్ళా శుక్రవారము సాయంత్రం 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థన సమయానికి మనం అందరం కూడా కలిసి ఏకీభవించి పాల్గొందాము. అండ్ వన్ మోర్ థింగ్, రేపు ప్రభు చిత్తం అయితే రేపు సాయంత్రము 7 గంటలకు ప్రార్థన కూడుకుంటుంది. బట్ అది జూమ్ ద్వారా లేకపోతే యూట్యూబ్ లైవ్ అనేది రేపు దినాన్ని తెలియజేస్తూ ఉంటాము. ఒకటి యూట్యూబ్ లైవ్ అయితే మేబీ మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇదివరకు మరి ఎవ్రీ మంత్ ఫస్ట్ మొదటి తారీఖున సో అల్ఫా ప్రార్థన కూడిక అని పెట్టేవారు. సో అల్ఫా మొదటి వాడు లేకపోతే మొదటి రోజు ద బిగినింగ్. సో ఎవ్రీ మంత్ ఒక వాగ్దానంతో ప్రారంభిస్తూ ఉన్నాము. అయితే మళ్ళీ ఈ కోవిడ్తో ఆయా కారణాలతోటి మనం ఆపుకొని ఉన్నాము. మరి ప్రభు చిత్తం అయితే ప్రస్తుతం ఇంకా ప్లాన్ బట్ ఉంటుంది, బట్ అది జూమ్ ద్వారా లేకపోతే డైరెక్ట్ యూట్యూబ్ ద్వారా అనేది ఇంకా సిద్ధపరచలేదు. కాబట్టి విషయం గమనించడం, ఒక జూమ్ ద్వారా అయితే మీకు లింక్ షేర్ చేస్తాను. లేనిడలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకవేళ సాయంత్రము ఇదే రీతిగా మన లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. ఒకవేళ ఆసక్తి కలిగిన వారు మరి రేపు July 1st సో 7వ మాసము మొదటి దినము సో ప్రార్థనతోటి ప్రారంభించుకుందాము. దేవుని చిత్తం అయితే కావాల్సిందిగా కోరుకొనిచున్నాను. సో ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock విజ్ఞాపన ప్రార్థన సమయాన్ని కూడా ఏకీభవించవలసిన కోరుకొనిచున్నాను. దేవుడు దీవించును గాక. మరొకసారి అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం.